సో సో నార్మల్గా సెలెక్ట్ స్టేట్మెంట్ మనం కర్సర్కి ఎక్స్ప్లిసిట్ కర్సర్ బైండ్ చేసుకుంటాం. సో ఒక వేరియబుల్ ఒకటి అవసరం స్టోర్ చేసుకోవడానికి. సో దీనిలో ఏం స్టోర్ అవుతుంది, 2 కాలమ్స్. ఎంప్లాయీ నెంబర్ ఫస్ట్దేమో నంబర్, సెకండ్ వేర్ క్యారెక్టర్. సో ఎన్ని రికార్డ్స్ అవుతాయి, సింగిల్ రికార్డ్, ఒకసారికి ఒక రికార్డ్ మాత్రం స్టోర్ అవుతుంది. దెన్ బిగిన్ ఎండ్ ఏం చేస్తాం, కర్సర్ ఓపెన్ అంటే ఓపెన్ emp_c ఓపెన్ చేసుకున్నాం, క్లోజ్ emp_c క్లోజ్ చేస్తున్నాం. సో మధ్యలో ఏం చేస్తాం, ఫెచ్ చేస్తాం, ఫెచ్ emp_c ఇంటూ v_emp. సో ఇది ఎన్ని రికార్డ్ ఫెచ్ అవుతాయి, ఒక రికార్డ్ మాత్రం ఫెచ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ లూప్ ఎండ్ లూప్ ఇక్కడ వచ్చింది, దాన్ని ఏం చేయాలి, మనం చెక్ చేయాలి. లూప్ నుంచి బయట రావాలంటే ఎగ్జిట్ emp_c పర్సంటేజ్ నాట్ ఫౌండ్, రికార్డ్ లేకపోతే బయట వెళ్ళిపోమని చెప్పాలి. సో రికార్డ్ ఉంటే ఏం చేయాలా, ప్రింట్ చేయాలి. put underscore line emp నంబర్ ఎంత, emp నంబర్ ఎక్కడ ఉంటుంది emp నంబర్ v_emp డాట్ emp నంబర్లో ఉంటుంది. ఈ నేమ్ ఎక్కడ ఉంటుంది, v_emp డాట్ ఈ నేమ్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం రికార్డు ప్రింట్ చేసుకుంటాం. సో స్టార్టింగ్లో ఏం చేస్తాం, బిగిన్ put underscore line ఇక్కడేమో స్టార్ట్ లాస్ట్లో ఏమో ఎండ్. ఏం జరుగుతుంది, సో ఫస్ట్ కర్సర్ ఓపెన్ చేసుకున్నాం. సో తర్వాత ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, స్టార్ట్ అనేసి లూప్ లోపలికి వచ్చింది, ఫెచ్ రిపీట్ అవుతుంది. ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 15 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకు 15 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 15 ఇటరేషన్స్ కంప్లీట్ చేసుకునింది, బయట వచ్చింది అనమాట ఎగ్జిట్ వెన్. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఫెచ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, సో ఫెచ్ అనగానే ఈ కర్సర్లో ఉన్న రికార్డ్ని ఫెచ్ చేసేదానికి అది SQL ఇంజిన్కి వెళ్తుంది. ఓకేనా, PL/SQL ఇంజిన్ టు SQL ఇంజిన్ వెళ్ళి ఏం చేస్తుంది, 1 రికార్డ్ ఫెచ్ చేసుకుంటుంది. ఓకేనా, 1 రికార్డ్ అక్కడికి వెళ్ళి ఏం చేసుకుని వస్తుంది, ఒక రికార్డ్ ఫెచ్ చేసుకుని వస్తుంది. మళ్ళీ ఏం చేయాలా, SQL ఇంజిన్ నుంచి బ్యాక్ PL/SQL ఇంజిన్ రావాలా. సో ఒక రికార్డ్ తీసుకొని బ్యాక్ టు PL/SQL ఇంజిన్, బ్యాక్ టు PL/SQL ఇంజిన్. ఏం నెట్వర్క్లు చేస్తారు, ఫైబర్ నెట్వర్కే ఇది, ఫైబర్ ఆ మాత్రం ఉంది. ఫైబర్ నెట్వర్క్ ఇంత స్పీడ్ ఉంది, ఒక కాల్ అటెండ్ చేయలేకపోతున్నాం. ఓకే, స్క్రీన్ కనబడుతుందా, సత్య సాయి ఎవరో కూడా చెప్పండి, స్క్రీన్ కనబడుతుంది. ఓకే, నాకు నెట్వర్క్ ఇంటరప్ట్ అవుతా ఉందిలే అందుకు. సో ఈ ఫెచ్ EMPC ఇంటూ v_emp అంటే ఏం జరిగింది, సో కంట్రోల్ ఏం జరిగిందంటే PL/SQL ఇంజిన్ నుంచి SQL ఇంజిన్కి వెళ్ళి అక్కడ ఒక రికార్డ్ ఫెచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు PL/SQL ఇంజిన్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఒక రికార్డ్ తీసుకొని SQL ఇంజిన్కి వచ్చింది. సో ఫర్ సపోజ్ ఇక్కడ లూప్లో పెట్టినా మనం ఇది ఎన్ని ఇటరేషన్ జరుగుతుంది, 14 రికార్డ్స్ అయితే 14 టైమ్స్ జరుగుతుంది. బట్ మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకో, ఓకేనా, ప్రతిసారి అక్కడికి వెళ్ళాలా తీసుకురావాలా, వెళ్ళాలా తీసుకురావాలా. సో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది నార్మల్గా, అర్థమవుతుందా. ఇక్కడ నుంచి వెళ్ళాలా, సో షాప్ ఉంది మన దగ్గర పక్క షాప్కి వెళ్ళాలనుకో. సో నాకు 4 ఐటమ్స్ కావాలా, 4 ఐటమ్స్ కోసం 4 టైమ్స్ వెళ్తామా, ఒకేసారి వెళ్తాము కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క రికార్డ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క రికార్డ్ తీసుకుని వస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో మనం వెళ్ళి 4 రికార్డ్స్ అంటే 4 ఐటమ్స్ ఒకేసారి తీసుకురావాలి. అంటే టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి ఫెచ్ చేసుకొని రావాలి. అర్థమవుతుందా, ఒక్కసారి ఫెచ్
ఒకసారి వెళ్ళి మొత్తం తీసుకొని చేసేయాలి. అర్థమవుతుందా? ఒక ఫెచ్ ఒక రికార్డ్ మాత్రమే తీసుకుని వస్తుంది. ఫెచ్ చేస్తే ఫెచ్ నార్మల్ రికార్డ్ అయితే ఒక రికార్డు తీసుకుని వస్తుంది. సో ఫెచ్ మనకు మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయనుకో, మల్టిపుల్ టైమ్స్ అది ఎస్క్యూఎల్ ఇంజిన్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ టు PLSQL ఇంజిన్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం మనం? కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంది. కంట్రోల్ స్విచ్చింగ్ కంట్రోల్ బిట్వీన్ PLSQL ఇంజిన్ అండ్ SQL ఇంజిన్. అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 14 రికార్డ్స్ ఉన్నప్పుడు ఫెచ్ అన్నప్పుడు ఏమవుతుంది? 14 రికార్డ్స్ అంటే 14 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో అప్పుడు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయనుకో, 1,00,000 టైమ్స్ అది ఇటరేట్ అవుతుంది. సో అక్కడ టైం అవుతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేసేదానికి, సో కంటెక్స్ట్ స్విచ్చింగ్ని రెడ్యూస్ చేసేదానికి, ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా ఫెచ్ చేసేటప్పుడు రెడ్యూస్ చేసేదానికి మనకు ఇంకో ఆప్షన్ ఉంది, బల్క్ కలెక్ట్. సో బల్క్ కలెక్ట్. సో ఇప్పుడు లూప్లో పెట్టకుండా ఫెచ్చింగ్ మాత్రమే డిస్ప్లే చేసేది కాదు. సో లూప్లో పెట్టుకుంటా ఇలా పెడతాం. ఇలా ఉంది ఫెచ్ EMPC, దాని తర్వాత బల్క్ కలెక్ట్. సో ఫెచ్ సింటాక్స్ ఇక్కడ ఓకే. సో బల్క్ కలెక్ట్ వీ కెన్ ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ సింగిల్ ఫెచ్. సో బల్క్ కలెక్ట్ యూస్ చేసి మల్టిపుల్ రికార్డ్స్ మనం తీసుకురావచ్చు. తీసుకొని వచ్చి స్టోర్ ఎక్కడ చేస్తున్నాం మనం? సింగిల్ ఫెచ్ చేసినా సరే స్టోర్ ఎక్కడ చేసినాం మనం? ఇక్కడ వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఫెచ్ చేసుకొని వచ్చి మనం వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో ఫెచ్ చేసుకొని వచ్చి వేరియబుల్లో స్టోర్ చేయాలి. బట్ మనకు వేరియబుల్ స్టోర్ చేయాలి అంటే ఆ వేరియబుల్ అంత క్యాపబుల్ ఉండాలి. సో ఇప్పుడు వేరియబుల్ ఏమవుతుంది? ఇక్కడ సింగిల్ రికార్డ్ స్టోర్ చేసుకునే వేరియబుల్ ఇది v_emp/empc రో టైప్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది నార్మల్ వేరియబుల్. ఇదేం స్టోర్ చేస్తుంది? సింగిల్ రో బట్ 2 కాలమ్స్ స్టోర్ చేస్తుంది. సింగిల్ రోనే 2 కాలమ్స్ స్టోర్ చేస్తుంది. బట్ నేను ఒకేసారి తీసుకొచ్చినప్పుడు ఏముండాలి? అక్కడ సింగిల్ వేరియబుల్ సరిపోదు. నాకు 14 రికార్డ్ స్టోర్ చేసుకునేంత కెపాసిటీ ఉండాలి వేరియబుల్. ఓకేనా? నేను ఒక రికార్డ్ అయితే ఓకే అయిపోయింది, తీసుకొచ్చినాం, స్టోర్ చేసుకున్నాం. సో ఈసారి వేరియబుల్ ఎలా ఉండాలి అంటే మల్టిపుల్ రికార్డ్స్ అంటే 14 రికార్డ్స్ ఉన్నాయి మనకు. 14 రికార్డ్స్ విత్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్ని కాలమ్స్. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్. 14 రికార్డ్స్ స్టోర్ చేసే అంత కెపాసిటీ వేరియబుల్ మనకు కావాలా. ఓకేనా? సో దాంతోపాటు ఏం కావాలా? బల్క్ కలెక్ట్ యూస్ చేయాలి. ఇప్పుడు నేను బల్క్గా ఫెచ్ చేసుకున్నానంటే బల్క్గా స్టోర్ చేసుకునే వేరియబుల్ నాకు కావాలా. ఓకేనా? ఇంతకుముందు చూసిందంతా సింగిల్ రికార్డ్ స్టోర్ చేసుకునే వేరియబుల్స్ ఇవన్నీ. సో నార్మల్ ఇంతకుముందు ఇది స్కేలార్ డేటా టైప్స్ అంటే సింగిల్ కాలమ్. సో ఇప్పుడు రికార్డ్ టైప్ అనమాట. అంటే ఒక రో స్టోర్ చేసుకునే వేరియబుల్. సో రో టైప్తో డిక్లేర్ చేసుకున్నాం. సో ఇది ఓకే, ఇది సింగిల్ రికార్డ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో నాకు ఎలా కావాలి అంటే మల్టిపుల్ రికార్డ్స్ కావాలి. ఓకేనా? ఇక్కడ సో 14 రికార్డ్స్ విల్ ఫెచ్. ఫస్ట్ రికార్డ్ సింగిల్ ఫెచ్ అట్ టైం. ఒక సింగిల్ రికార్డ్ ఫెచ్ అట్ ఎ టైం. సో లూప్ పెట్టుకోవాలా, దీన్ని పెట్టుకోవాలా. సో ఇఫ్ యూజ్ బల్క్ కలెక్ట్ ఎలా యూజ్ చేస్తామంటే ఫెచ్ కర్సర్ నేమ్ బల్క్ కలెక్ట్ ఇంటూ EMP ఏదో AR అనుకుంటే దాన్ని డిక్లేర్డ్ కలెక్షన్ AR అనుకుంటే. సో ఇక్కడ కలెక్షన్ నేమ్ యూజ్ చేయాలి. బల్క్ కలెక్ట్ సింటాక్స్ ఏంది? ఫెచ్ కర్సర్ నేమ్ స్పేస్ బల్క్ కలెక్ట్ ఇంటూ ఇంతకుముందు డైరెక్ట్గా ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ అన్నాము కదా. సో ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ అన్నాము. సో ఇప్పుడు ఫెచ్ కర్సర్ తర్వాత బల్క్ కలెక్ట్ అంటే ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటాం అనేసి అంతే. దాని మీన్ పేర్లోనే ఉంటుంది బల్క్ కలెక్ట్ ఇంటూ. సో ఇక్కడ ఏముండాలంటే కలెక్షన్ వేరియబుల్ ఉండాలి. కలెక్షన్ వేరియబుల్ అంటే మనం ఇప్పుడు చదువుకోవాలి. కలెక్షన్ వేరియబుల్ ఓకే. దాని తర్వాత ఆప్షనల్ స్క్వేర్ బ్రేసెస్లో పెడుతున్నానంటే అది ఆప్షనల్లో లిమిట్ నంబర్
నంబర్. ఏం నంబర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫెచ్ చేసుకురావాలన్నది లిమిట్. తర్వాత చూద్దాం లిమిట్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. సో నార్మల్గా ఫెచ్ కర్సర్ నేమ్ బల్క్ కలెక్ట్ ఇంటూ దిస్ వేరియబుల్. దిస్ వేరియబుల్ ఎలా ఉండాలి అంటే మల్టిపుల్ రికార్డ్స్ స్టోర్ చేసేంత వేరియబుల్ కావాలి. సో ఇంతకుముందు చూసిందంతా సింగిల్ రికార్డ్ లూప్లో పెట్టుకున్నాం. ఒక రికార్డ్ ఫెచ్ చేసుకున్నాం, ప్రింట్ చేసుకున్నాం, ప్రాసెస్ చేసుకున్నాం, నెక్స్ట్ రికార్డ్ ఆ వేరియబుల్లో కాపీ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు నెక్స్ట్ రికార్డ్ అందులో కాపీ చేసుకున్నాం. సో మల్టిపుల్ టైమ్స్ అది రీప్లేస్ చేసుకుంటా యూజ్ చేసుకున్నాం, బట్ సింగిల్ రికార్డ్. సో నాకు బల్క్ కలెక్ట్ యూజ్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలా, ఆ వేరియబుల్ ఎలా ఉండాలి అంటే మల్టిపుల్ రికార్డ్స్ స్టోర్ చేయాలా. సో మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఏంది, సో కలెక్షన్స్ ఓకేనా. మల్టిపుల్ రికార్డ్స్ ఎక్కడ స్టోర్ చేస్తామంటే కలెక్షన్స్. మనకు ఎస్క్యూఎల్లో టేబుల్స్ ఉన్నట్టు పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్ అవి కూడా. పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్ అంటే ఏంటంటే సో అందులో టేబుల్ డేటా మొత్తం కాపీ చేసుకోవచ్చు. రోస్ అండ్ కాలమ్స్ మొత్తం పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్లో కాపీ చేసుకోవచ్చు, బట్ అది పర్మనెంట్ కాదు. సో ప్రాసెసింగ్ అప్పుడు మాత్రమే, ఓకేనా. సో పర్మనెంట్గా ఆ టేబుల్లో స్టోర్ అవ్వదు, రన్ టైం మాత్రమే స్టోర్ చేసుకుంటాం, పోతూ ఉంటుంది అది అంతే. సో దానిలో కమిట్లు ఏమి ఉండవు, కాపీ జస్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అందులో కాపీ చేసుకుంటాం టేబుల్ డేటా. సో అది వేరే టేబుల్లో నార్మల్గా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేసుకున్నాక అది క్లోజ్ చేసేయాలి అంతే ఆటోమేటిక్గా. సో లిమిట్ వచ్చినప్పుడు లిమిట్ చూద్దామా. సో ఫెచ్ ఈఎంపీసి బల్క్ కలెక్ట్ ఇంటూ ఈఎంపీఏఆర్. సో ఒకవేళ వేరియబుల్స్ నేను ఇలా డిక్లేర్ చేసుకొని ఉంటే, కలెక్షన్ వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసుకొని ఉంటే సో ఇలా యూజ్ చేయాలి. ఫెచ్ ఈఎంపీసి బల్క్ కలెక్ట్ ఇంటూ ఈఎంపీఏఆర్. సో ఇందులో 14 రికార్డ్స్ ఫెచ్ అయ్యి ఇందులో కాపీ అయిపోతాయి. 14 రికార్డ్స్ ఉంటే 14, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ కాపీ అవుతాయి. సో బట్ మనకు ఆఫీస్లో ఎలా జరుగుతుంది అంటే ఇలా డైరెక్ట్గా యూజ్ చేసినాం అనుకుందాం. సో ఫెచ్ అంటే ఏం జరుగుతుంది, ఏదో ఒక లొకేషన్ ఉంటుంది, మెమరీ లొకేషన్ ఉంటుంది. సో మనది కూడా సేమే, మన దగ్గర ల్యాప్టాప్ నుంచి వేరే ల్యాప్టాప్ కాపీ చేయాలి అనుకుందాం. ఒక ల్యాప్టాప్లో ఉన్న డేటాని ఇంకో ల్యాప్టాప్కి కాపీ చేయాలి, ఓకేనా. ఎగ్జాంపుల్ పెయింట్ తీసుకుందాం. సో ఈ ల్యాప్టాప్ నుంచి అంటే నేను ల్యాప్టాప్ అంటున్నా, టేబుల్ అనుకుంటున్నా. సో ల్యాప్టాప్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు సినిమాలు కాపీ చేసి అలవాటు అవుతుంది కదా అందుకు. సో ఇదొక ల్యాప్టాప్ అనుకుందాం. సో అవి ఎక్కువ చేసేది. సో ఇందులో నా దగ్గర 500 GB మూవీస్ ఉన్నాయనుకున్నాం. 500 GB మూవీస్ ఉన్నాయి. సో నేను ఎక్కడ కాపీ చేయాలి, నేను ఇక్కడ కాపీ చేయాలి 500 GB. నా దగ్గర ఇంతకుముందు ఒక పెన్ డ్రైవ్ ఉన్నింది. పెన్ డ్రైవ్ ఒక్కొక్కటి కాపీ చేసుకుంటా వెళ్ళిన, అంటే 1 GB 1 GB కాపీ చేసుకుంటా వెళ్ళిన. సో ఇంకోటి తీసుకొచ్చినాను, ఏది, సో హార్డ్ డిస్క్ అనుకుందాం, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. సో అది యూజ్ చేసి నేను మొత్తం కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసిన. ఒకవేళ నా దగ్గర హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 100 GB సపోర్ట్ చేసింది అనుకున్నాను, 100 GB సపోర్ట్ చేసింది. సో పెన్ డ్రైవ్ 1 GB ఎన్నిసార్లు కాపీ చేసినాము, 500 టైమ్స్ కాపీ చేసినాం. సో అది లేట్ అయిపోయింది. సో నా దగ్గర తీసుకొచ్చినా నేను, ఇది హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కాపీ చేసుకున్నాను, ఇక్కడ మూవ్ చేసుకున్నాను అనుకుందాం. అది ఎగ్జాంపుల్, ఇక్కడ గీబీలు అదేం కాదు ఇది. సో నాది 100 GB ఉంది అనుకో. సో ఈసారి కాపీ అవుతుందా, మొత్తం కాపీ అవుతుంది అందులోకి, మెమరీ సరిపోదు. సో అప్పుడు ఏం చేస్తాము, 100 GB 5 టైమ్స్ కాపీ చేస్తాం. అర్థమైందా, 100 GB 5 టైమ్స్ కాపీ చేస్తాం, ఓకేనా. సో ఈ 100 GB మనం లిమిట్ చేసినామే, అదే లిమిట్. సో మెమరీ ప్రాసెసింగ్ కూడా, సో ఫెచ్ చేసినప్పుడు కూడా మెమరీ ఎల్లొకేట్ అయ్యి ఉంటుంది కొంచెం మెమరీ. సో ఏదన్నా కర్సర్ ఓపెన్ చేసినప్పుడు సో బఫర్ మెమరీ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ బఫర్ మెమరీ కొంచెం ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. సో లిమిటెడ్గా ఉన్నప్పుడు మనం ఫెచ్ చేసిన రికార్డ్స్ ఎక్కువ డేటా ఉంది అనుకుందాం. సో నా దగ్గర 10,000 రికార్డ్స్ స్టోర్ చేసే అంత మెమరీ ఉంది. ఎంత ఉంటుంది, 10,000 రికార్డ్స్ అంత మెమరీ ఉంది అనుకుందాం. నా టేబుల్లో 1 lakh రికార్డ్స్ ఉంటే ఎక్కడ కాపీ అవుతుంది, అది ప్రాసెసింగ్ కోసం ఆ మెమరీ సరిపోదు. 10,000 రికార్డ్స్ మాత్రమే నాకు స్టోర్ చేసేంత కెపాసిటీ బఫర్ మెమరీ ఉంది. బట్ నా దగ్గర ప్రాసెసింగ్ కోసం 1 lakh రికార్డ్స్ ఉన్నాయి.
సో నార్మల్గా ఫెచ్ కర్సర్ నేమ్ బల్క్ కలెక్ట్ ఇంటూ ఆ కలెక్షన్ నేమ్ పెట్టేసినామంటే అది ఏం చేస్తుంది 1 lakh రికార్డ్స్ తీసుకుని వస్తుంది. టేబుల్లో 1 lakh రికార్డ్స్ ఉంటే 1 lakh కూడా తీసుకొచ్చేస్తుంది. సో నా దగ్గర మెమరీ లేదు, నువ్వు తీసుకొచ్చినావు సరే, నాది నేను ఎక్కడ పెట్టుకునేది మెమరీ లేదు నా దగ్గర. ఏం చేయాలి అంటే లిమిట్ 10,000. లిమిట్ 10,000 పెట్టినామంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఫస్ట్ 10,000, సెకండ్ ఇటరేషన్ అప్పుడు సెకండ్ 10,000, థర్డ్ ఇటరేషన్ అప్పుడు థర్డ్ 10,000, అట్లా అది 10 times తిరగాల. లిమిట్ పెట్టినప్పుడు 10,000 తీసుకుని వస్తూ ఉంది కాబట్టి మన దగ్గర రిమైనింగ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫెచ్ చేసి లిమిట్ చేస్తే మళ్ళీ దాన్ని లూప్లు పెట్టాలి. బట్ ఇంతకుముందు నార్మల్ ఫెచ్ చేసినప్పుడు 1 lakh times ఇటరేట్ అయ్యేది, ఇప్పుడు 10 times మాత్రమే అవుతుంది. అర్థమైందా లిమిట్ అంటే? ఎవరికైనా అర్థం కాలేదా? సో ఫెచ్ బఫర్ మెమరీ ఇష్యూ వస్తే ఏం చేయాలా, లిమిటెడ్గా రికార్డ్స్ని ప్రాసెస్ చేసుకోవాలి. లేదు లిమిటెడ్గా రికార్డ్స్ టేబుల్లో ఉన్నాయి, ఓకే నో ప్రాబ్లం అన్నప్పుడు డైరెక్ట్గా ఫెచ్ రాసుకోవచ్చు. లిమిట్ ఎప్పుడు యూజ్ చేస్తామో, సో మన దగ్గర రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి టేబుల్లో, అవి అన్నీ ఒకేసారి మనం ప్రాసెస్ చేయలేము అన్నప్పుడు సో లిమిటెడ్గా ప్రాసెస్ చేసుకోవాలి. సో లిమిట్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా లూప్ పెట్టాలి. లూప్ ఎందుకు పెడతాం, ఇంకా రికార్డ్స్ ఉన్నాయి కదా, రికార్డ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ రికార్డ్స్ రావాలి. అర్థమైందా సాయి కృష్ణ, ప్రశాంత్, స్వాతి? ఓకే. సో ఇప్పుడు మెయిన్ సో బల్క్ కలెక్ట్ అంటే సో మల్టిపుల్ రికార్డ్స్ ఫెచ్ చేసింది, బట్ మెయిన్ అది కాదు, మెయిన్ కలెక్షన్స్. సో అదేం తీసుకొచ్చేస్తుంది, మనం ఎక్కడ స్టోర్ చేయాలా, వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. వేరియబుల్స్ ఏమున్నాయి మనకు, అన్ని రికార్డ్స్ స్టోర్ చేసుకునే అన్ని PLSQL టేబుల్స్ అంటారు వీటిని. సో ఇవి ఏమున్నాయంటే మనకు 3 types ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఏమంటే ఫస్ట్ది ఇండెక్స్ బై టేబుల్, నెస్టెడ్ టేబుల్, వి అరే. ఇండెక్స్ బై టేబుల్, నెస్టెడ్ టేబుల్, వి అరే. సో వీటిని ఏమంటారంటే PLSQL టేబుల్స్ అంటారు. సో టేబుల్స్ SQLలో మన డేటా ఎలా చూసినామో సో అలాంటివి ఇవి కూడా ఏం చేస్తాయి, రోస్ అండ్ కాలమ్స్ని స్టోర్ చేసుకుంటాయి. రోస్ అండ్ కాలమ్స్. సో మల్టిపుల్ రికార్డ్స్ స్టోర్ చేయాలంటే కలెక్షన్స్ యూజ్ చేయాలి. సో ఏ కలెక్షన్ యూజ్ చేయాలంటే ఏదన్నా యూజ్ చేయొచ్చు. సో మనకు ఏది దానికి అనుకూలంగా కొన్ని 3 ఉన్నప్పుడు దానికి ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి, ఏదో అడిషనల్ ఫీచర్ ఉంటుంది, అంతే కదా. సో మూడు ఒకేలా ఉండవు కదా. సో ఏదో ఒకటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి సో కలెక్షన్స్ ఆర్ PLSQL టేబుల్స్. సో ఏ కలెక్షన్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పర్టికులర్ డేటా టైప్స్. సో అంటే ఏమంటే కాంపోజిట్ రికార్డ్ మనం చూసినాం కదా, కాంపోజిట్ రికార్డ్ పర్సంటేజ్ రో టైప్. సో ఇది సింగిల్ రో. సో అలాంటిది టేబుల్ అని చెప్తాం. సో అంటే మల్టిపుల్ కాంబినేషన్స్, మల్టిపుల్ రికార్డ్స్ అన్నట్టు. వీ కెన్ ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ సింగిల్ ఫెచ్ అండ్ స్టోర్ ఇన్ PLSQL టేబుల్స్. ఓకేనా, ఒక ఫెచ్లో మల్టిపుల్ రికార్డ్స్ని ఫెచ్ చేసుకుని వచ్చి PLSQL టేబుల్లో స్టోర్ చేయాలి. సో ఇంతకుముందు చేసింది ఫెచ్ ఏం చేస్తుంది, రికార్డ్ తీసుకుని వస్తుంది. స్టోర్ వేరియబుల్లో ఇంటూ వేరియబుల్స్లో, ఫెచ్ తీసుకురావడం ఇంటూ వేరియబుల్స్. సో ఇక్కడ వేరియబుల్లో టేబుల్, PLSQL టేబుల్. సో కలెక్షన్ రికార్డ్స్ విల్ హ్యావ్, సో వీ హ్యావ్ 3 types ఆఫ్ కలెక్షన్స్, 3 types అంటే ఇవే. సో కలెక్షన్ రికార్డ్ విల్ బి రీడ్ త్రూ ఇండెక్స్ వాల్యూ. సో ఇంతకుముందు మన టేబుల్లో ఒక రికార్డ్ నేను ఐడెంటిఫై చేయాలి అంటే, పర్టికులర్ రికార్డ్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చేసేవాళ్ళం, వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 7788. ఎందుకు 88 EMP నెంబర్ యూజ్ చేసినాం, సో ఏదన్నా అకౌంట్ టేబుల్ అనుకో, అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని కొట్టినాం. ఎందుకు యూజ్ చేసినామంటే ఆ కాలంలో ప్రైమరీ కీ ఉండేది. ప్రైమరీ కీ అంటే ఒక రికార్డే ఉంటుంది, ఆ నంబర్తో ఒక రికార్డే ఉంటుంది. బట్ PLSQL టేబుల్లో ఎలా ఉంటుందంటే ఇండెక్సింగ్. ఈ రికార్డ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఇందులో డేటా ప్రకారంగా ఏ పెద్దగా ఐడెంటిఫై చేయము. రికార్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇండెక్సింగ్ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6. సో ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డు, ఫిఫ్త్ రికార్డు, ఇలానే ఐడెంటిఫై చేస్తాం. ఒక్కొక్క రికార్డుని ఇలా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రికార్డులో ఉన్న EMP నెంబర్, ఫస్ట్ రికార్డులో ఉన్న జాబ్, లేదా 6th రికార్డులో ఉన్న ఈనేమ్, 6th రికార్డులో ఉన్న హైర్ డేట్. సో ఇక్కడ చూద్దాం, ఇది ఇక్కడ ఉంది కదా శాంపుల్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4, అవే ఇండెక్సింగ్ అనుకుందాం.
సో ఈ విధంగానే మనం రికార్డ్ని ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రికార్డా, సెకండ్ రికార్డా, 100th రికార్డా, 200th రికార్డా. సో ఈ విధంగా రీడ్ చేస్తాం అన్నమాట. కలెక్షన్ వేరియబుల్ ఆఫ్ 6 డాట్, ఇంతకుముందు 6 అనేది లేదు, ఓకేనా, ఆఫ్ 6 అనేది లేదు. ఎలా చూసినాము? సో మనం రో టైప్ యూజ్ చేసినప్పుడు v_emp డాట్ ఈ నేమ్ ఉన్నాం. ఎందుకు అంటే అందులో ఒక రికార్డే ఉంటుంది, ఒక రోనే ఉంటుంది, మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు టేబుల్ ఉంటుంది, టేబుల్ ఉన్నప్పుడు ఏ రోలో ఉన్నది 6 5 అలా చెప్పాలి. 5 అంటే 5th రికార్డు, 6 అంటే 6th రికార్డు. సో అట్లా ఐడెంటిఫై చేసేదానికి. సో వీటిని ఇండెక్సింగ్ అంటారు. సో ఫస్ట్ది ఇండెక్స్ బై టేబుల్. సో ఒకటి నేర్చుకున్నామంటే ప్రాపర్గా మిగతా అంతా ఈజీ. రెండు చాలా సిమిలర్గానే ఉంటాయి, మూడు సిమిలరే, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఉంటాయి చిన్న. సో ఇండెక్స్ బై టేబుల్ ప్రాపర్గా నేర్చుకుంటే నెక్స్ట్ టేబుల్ ఈజీ, విఆర్ఏ ఇంకా ఈజీ, రెండు ఈజీ. సో ఇండెక్స్ బై టేబుల్ అసోసియేటివ్ అరే అని కూడా అంటారు వీటిని. సో ఇండెక్స్ బై టేబుల్ అన్నా అసోసియేటివ్ అరే అన్నా రెండు ఒకటే. సో అసోసియేటివ్ అరే అంటే ఇండెక్స్ బై టేబుల్ అంటే ఏమంటే, సో ఇండెక్సింగ్ ఉంది కదా మన ఇక్కడ, ఇండెక్సింగ్ 5 ఇది మనం చెప్తాం అనమాట. అది నంబర్ కావాలన్నా నీకు క్యారెక్టర్ కావాలన్నా అన్నది మనమే చెప్తాం, మనమే డిక్లేర్ చేస్తాం. సో అసోసియేటివ్ అరే మనమే దాంతోపాటు మనం చెప్తాం అనమాట. ఇండెక్సింగ్ క్యారెక్టరా నంబరా అనేది మనం చెప్పచ్చు. సో ఎగ్జాంపుల్ ఏమంటే క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఆఫ్ ఏపీ, క్యాపిటల్ ఆఫ్ ఏపీ ఏది కోట తెలియదు ఎవరికి, అమరావతి క్యాపిటల్ ఆఫ్ అది మహారాష్ట్ర అంటే ఇది తెలంగాణ. టీజీయా మార్చినారు కదా, టీఎస్ కాదు ఇప్పుడు. సో ఇప్పుడు క్యాపిటల్ అనేది ఏమంటే కలెక్షన్ నేమ్ క్యాపిటల్, ఓకేనా. కలెక్షన్ నేమ్ క్యాపిటల్లో ఇండెక్సింగ్ ఏదంటే ఏపీ, ఏఆర్, టీజీ, ఇదేంటి క్యారెక్టర్స్, ఓకేనా. దీన్ని ఇండెక్సింగ్ అంటారు. అందులో ఉన్న దీన్ని ఏమంటారు, ఎలిమెంట్ అంటారు. ఎలిమెంట్ ఏంటి దాంట్లో అమరావతి, దానిలో ఏం వాల్యూ ఉంది, అమరావతి. యాక్చువల్ వాల్యూ ఏంది అమరావతి. ఎక్కడుంది ఈ కలెక్షన్ లోపల ఏపీ. సో ఇక్కడ 1 2 3 కాకుండా ఇక్కడ ఏపీ, ఎంహెచ్, టీజీ అలా ఉంది అంతే. సో ఈ విధంగా నంబర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో ఎక్కడ అసోసియేటివ్ అరేలో మాత్రమే క్యారెక్టర్స్ అలో, ఇక పెద్దగా అక్కడే యూజ్ చేయము అవి, ఇలాంటి కేసెస్లో తప్ప. ప్రోగ్రామాటిక్గా పెద్దగా వాడము ఇవే క్యారెక్టర్స్. సో ఇలాంటి అవసరం ఉన్నప్పుడు అసోసియేటివ్ అరే ఖచ్చితంగా వాడాలి, ఎక్కడ ఇండెక్సింగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు. సో అదొకటేనా కాదు, ఇంకా డిఫరెన్స్. సో కలెక్షన్ ఇండెక్స్ వాల్యూ అర్థమైంది కదా. ఈ కలెక్షన్ లోపల ఈ ఇండెక్సింగ్ వేలో ఆ లొకేషన్లో ఈ వాల్యూ స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు సేమ్ అంతే. సో ఈఎంపీ టేబుల్ అనేది ఒక కలెక్షన్ అనుకుంటే 1లోకి ఇలా ఎలా పెట్టినామంటే ఒకటే కాలం ఉంది కాబట్టి ఇలా పెట్టినాం. మల్టిపుల్ కాలమ్స్లో ఉన్నాయింది అనుకో, ద ఈఎంపీ అండర్స్కోర్ టేబుల్ మల్టిపుల్ కాలమ్స్ కోసం. ఇది సింగిల్ కాలం కలెక్షన్. ఇది v_emp అనేది ఒక కలెక్షన్ అనుకుందాం, ఓకేనా. కలెక్షన్లో 5 డాట్ ఈ నేమ్ అని చెప్పాలి. మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు కాలం నేమ్ ఈక్వల్ టు 1 2 3. v_emp ఆఫ్ 5 మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఈఎంపీ నంబర్. సో ఈఎంపీ నంబర్ అదే సరే 1 2 3 v_emp ఆఫ్ 5 5th రికార్డ్ కోసమే శాలరీ కోలన్ ఈక్వల్ టు 2 3 4. అర్థమవుతుందా? సో సింగిల్ కాలం ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తాం, కాలం నేమ్స్ ఏమి ఉండవు, ఒకటే కాలం ఉంటాయి. సో
సో మల్టిపుల్ కాలమ్స్ ఉంది అనుకో, కలెక్షన్ ఎలాగైనా ఉండొచ్చు. varchar2 అని పెట్టినాం అనుకో, డేటా టైప్ కలెక్షన్ ఆఫ్ varchar2. ఇప్పుడు ఉందా, కలెక్షన్ ఆఫ్ డైరెక్ట్ varchar2 అంటే ఒక సింగిల్ కాలం అని, మల్టిపుల్ రికార్డ్స్ బట్ సింగిల్ కాలం, దానికి నేమ్ ఏం అవసరం ఉండదు. అదే ఈఎంపీ పర్సంటేజ్ సి రో టైప్ కలెక్షన్ అన్నాం అనుకో, అప్పుడు ఏమంటే ఈ ఈఎంపీసీకి ఏమైతే కాలమ్స్ ఉన్నాయో అవే కాలం నేమ్స్ కలెక్షన్స్కి. సో అప్పుడు ఐడెంటిఫై చేయాలంటే రికార్డు ఇలానే ఉంటాయి. ఫస్ట్ ఇండెక్స్ బై టేబుల్, ఇండెక్స్ విల్ బి యూజర్ డిఫైన్డ్. సో అంటే ఇండెక్సింగ్ లైక్ బైనరీ ఇంటీజరా, varchar2 ఇంకోట ఏదన్నా సరే పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. సో నో అప్పర్ బౌండ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ చేయాలని లిమిట్ ఏమి ఉండదు, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నా చేయొచ్చు. బట్ బఫర్ మెమరీ సపోర్ట్ చేయాలి. సో మనకు స్టోరేజ్ ఉంటుంది దీంట్లో, ఓకేనా. బఫర్ మెమరీ స్టోరేజ్ సపోర్ట్ చేసేంత వరకు నువ్వు ఎన్ని రికార్డ్స్ అయినా సరే ప్రాసెస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ రికార్డ్స్ని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్సే ఫెచ్ చేయాలనేది ఏమి ఉండదు. సో ఎక్కడ లిమిటెడ్ రికార్డ్స్ ఉంటాయంటే VRAలో ఒక్కటే, VRAలో మాత్రమే లిమిటెడ్ రికార్డ్స్ ఉంటాయి. సో ఇండెక్స్ బై టేబుల్లో, నెస్టెడ్ టేబుల్లో లిమిటెడ్ రికార్డ్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ అసోసియేటివ్ అరేలో మాత్రమే ఉండేది ఏంటి, ఇండెక్సింగ్ క్యారెక్టర్, మన ఇష్టం. అసోసియేటివ్ అరేలో మాత్రమే ఉన్న ఫీచర్ ఏంటంటే ఇండెక్సింగ్ క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు. మనం క్యారెక్టర్స్ ఉన్నాం కదా, ఈ విధంగా AP, MH, TG, ఇది ఎక్కడ మాత్రం అంటే ఇండెక్స్ బైలో మాత్రమే అది అలో చేస్తుంది. సో నో అప్పర్ బౌండ్, దీనికి అప్పర్ బౌండ్ లేదు. ఆల్సో నెస్టెడ్ టేబుల్ కూడా అప్పర్ బౌండ్ లేదు. అప్పర్ బౌండ్ అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఏం చెప్పము. సో ఓన్లీ అప్పర్ బౌండ్ ఎక్కడ ఉంటుందంటే VRAలో మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో ఇండెక్స్ బై ఇక్కడ క్యారెక్టరా, నంబరా ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ ఓన్లీ నంబరే, ఒరాకిల్ మనం ఇవ్వము. సో ఇక్కడ కూడా ఓన్లీ నంబరే బై ఒరాకిలే, మనం దానికి కూడా ఇవ్వము ఇండెక్సింగ్. సో ఇక్కడ నో అప్పర్ బౌండ్, నో లిమిట్. సో ఇక్కడ అప్పర్ బౌండ్. వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్. ఒకసారి కాపీ చేసుకున్న తర్వాత ఎలిమెంట్స్ అంటారు రికార్డ్స్ని దీంట్లో. సో రికార్డ్స్ వీ కెన్ డిలీట్, అన్ని రికార్డ్స్ డిలీట్ చేయొచ్చు, పర్టికులర్ రికార్డ్ కూడా డిలీట్ చేయొచ్చు. అంటే నేను కాపీ చేసి పెట్టుకున్నాను, 14 రికార్డ్స్ ఉన్నాయి. 14 రికార్డ్స్ నాది టేబుల్ అనుకుందాం, PLSQL టేబుల్లో. సో నాకు 7th రికార్డ్ కావాలంటే నేను డిలీట్ చేసేయచ్చు, 7th రికార్డ్ డిలీట్ చేసేయచ్చు. లేదా 7 నుంచి 10 రికార్డ్స్ అనేది కూడా రికార్డ్ డిలీట్ చేయొచ్చు. లేదా కంప్లీట్గా మొత్తం కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2లో అంటే పర్టికులర్ రికార్డు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. రేంజెస్, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎక్కడ నెక్స్ట్ ఇండెక్స్ బై టేబుల్, నెస్టెడ్ టేబుల్ రెండిట్లోనూ చేసుకోవచ్చు. బట్ VRAలో మధ్యలో ఎక్కడ డిలీట్ చేయలేము, మొత్తం ఒకేసారి డిలీట్ చేసేయాలి అంతే. వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్, వీ కెనాట్ డిలీట్ పర్టికులర్ ఎలిమెంట్స్. VRAలో ఏముంటుందంటే, సో ఒక్కొక్క రికార్డు మధ్యలో కొన్ని రికార్డు డిలీట్ చేసేది ఉండదు. VRAలో డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేయి అంతే, డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ చేసేయాలి. వీ కెన్ క్రియేట్ ఆర్ యూస్ అసోసియేటివ్ అరేస్ ప్రొసీజర్ పారామీటర్. ప్రొసీజర్కి పారామీటర్ ఇది మెయిన్. ఇంతకుముందు పారామీటర్స్ మనం ఎలా చూసినాం, మనం పారామీటర్ ప్రొసీజర్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ప్రొసీజర్ EMP_PRC_P_DPT నంబర్ అంటున్నాం. ఇన్ నంబర్ ఇక్కడ ఏం చేస్తాను, వేర్ DPT నంబర్ ఈక్వల్ టు అది ఉందో లేదో తర్వాత P_DPT నంబర్ అయిందా. ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా చేయొచ్చు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా చేయాలా, EXEC ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్, దాంతోపాటు ఏం పంపించేవాళ్ళం మనం, 10 or 20 or 30 సింగిల్ వాల్యూ పంపించేవాళ్ళం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సింగిల్ వాల్యూ పంపించేవాళ్ళం. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏముంటాయంటే, ఈ పారామీటర్ కెన్ బి PLSQL టేబుల్స్, ఎనీ టేబుల్, PLSQL టేబుల్స్లో ఏ టేబుల్ అయినా సరే మూడిట్లో ఉండొచ్చు.
బట్ అది మనం ముందే డిక్లేర్ చేసుకో ఉండాలి. అది గ్లోబల్గా ఉండాలా. ఆ గ్లోబల్గా ఉండాలంటే ఏం చేయాలా, ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో ఎప్పుడో వచ్చాడో డిక్లేర్ చేసి ఉండాలా. సో డిక్లేర్ చేసింది అక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. సో అది నేను చెప్తాను ఎలా నేర్చుకోవాలో. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ ప్లేస్లో ఓన్లీ నంబర్ కదా, ఇన్ నంబర్ కాకుండా సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ PLSQL టేబుల్ టైప్ అని చెప్పొచ్చు. PLSQL టేబుల్ టైప్ అంటే ఏంది, సో ఇది ఏం తీసుకొని వస్తుంది అంటే లోపలికి మల్టిపుల్ రికార్డ్స్ని తీసుకుని వస్తుంది. ఇంకా అర్థమవుతుందా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక వాల్యూ ఓన్లీ 10 పంపించినాము. ఈసారి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ మొత్తం డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్లో కాపీ చేసి 6 వేరియబుల్ని పాస్ చేసేయచ్చు ప్రొసీజర్కి. అర్థమవుతుందా. సింగిల్ వాల్యూ కాకుండా ఎంటైర్ రోస్ అండ్ కాలమ్స్ కంప్లీట్గా మొత్తం డేటా కాపీ పేస్ట్ పంపించవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసి ఏం చేయాలో లోపల రీడ్ చేసుకోవాలి, ఎలా రీడ్ చేయాలో మొత్తం. సో వీ కెన్ యూజ్ యాజ్ అ పారామీటర్ కూడా. పారామీటర్ యూజ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇన్ని రికార్డ్స్ పాస్ చేసి యూజ్ చేయొచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయినా ఓకే, బట్ కాలమ్స్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఈ ఆప్షన్ మూడిట్లోనూ ఉంది. సో వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ యాజ్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో మనం ఏ విధంగా క్రియేట్ టేబుల్, ఓకేనా, క్రియేట్ యాజ్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్ అంటే ఏంది, క్రియేట్ టేబుల్ క్రియేట్ కదా వస్తా ఒక నిమిషం. ఇప్పుడు ఓకేనా, సైలెంట్లో పెట్టాలా, వినపడదు కదా. అవునా, అంటే చూసిన రికార్డింగ్ దాంట్లో వినపడుతుంది. మరి పాప అప్పుడు ఇది రాదు. ఎవరిస్తాను బంగారం మళ్ళీ ఏమైంది దాని గురించి మాత్రం వద్దమ్మా అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక్కటి అప్పుడు వెళ్ళినాడు అన్న కూడా ఇంటికాడికి. సమాధానం చిక్కుకోరు ఊరికే హెడ్ పోవాలంట డాక్టర్ త్వరగా రమ్మంటే. అది తిన్నాక 1.5 hours అంట, ఇంకా తినలే అమ్మ. అది కూడా సరే ఏదో చెప్తాను మర్చిపోయినా. ఓకే, కలెక్షన్ పారామీటర్ కదా, తీసేసాను. ఓకే, సో వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ కానీ VArray కానీ ఈ రెండు క్రియేట్ చేసుకోవచ్చు. మనం టేబుల్ క్రియేట్ చేసినట్టు క్రియేట్ టేబుల్, క్రియేట్ ఇండెక్స్, క్రియేట్ ప్యాకేజ్, ఆ విధంగా క్రియేట్ టైప్తో క్రియేట్ చేస్తాం. నార్మల్గా టైప్ అనేది కీవర్డ్ టు డిక్లేర్ ఎ కలెక్షన్
మనం టైప్ ఇంతకుముందు కూడా చూసుకున్నాం. టైప్ నేమ్ ఇస్ రికార్డ్. రికార్డ్ అంటే ఏంది, ఒక రికార్డ్, సింగిల్ రికార్డు, మల్టిపుల్ కాలమ్స్ అన్నట్లు. సో ఈ విధంగా మనం క్రియేట్ టైప్ అనేది ఓకే. సో ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇవి కలెక్షన్స్. సో ఎలా డిక్లేర్ చేస్తామంటే డిక్లరేషన్ సెక్షన్లో ఇక్కడ టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్, ఇది అసోసియేటివ్ అరే కోసం టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. సో ఏ కాలమ్స్ కావాలో, ఎన్ని కాలమ్స్ కావాలో, టేబుల్లో ఉన్న కాలమ్స్ మొత్తం కాపీ చేయాలన్నా లేదంటే కర్సర్ నేమ్ అంటే ఇంతకుముందు చూసినట్టే. సో టేబుల్ ఆఫ్ ఈఎంపీ అన్నాను అనుకో, ఈఎంపీ అంటే ఏమవుతుందంటే, సో ఈఎంపీ టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ స్టోర్ చేయాలి అనే దాన్ని. కాలమ్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కాదు, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్లిమిటెడ్, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ స్ట్రక్చర్ మాత్రమే. సో ఈఎంపీ అంటే ఏంటంటే ఏమనంటే ఇక్కడ అదే కర్సర్ అన్నాను అనుకో, కర్సర్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని హోల్డ్ చేసుకోమని, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని, 2 or 3 or 4 or 5 or. సో అది టైప్ నేమ్ ఇస్ టేబుల్ నేమ్ ఆర్ కర్సర్ నేమ్, పర్సంటేజ్ రో టైప్, దానికి ఉన్న రో టైప్. సో తర్వాత ఇండెక్స్ బై అన్నది ఓన్లీ అవైలబుల్ ఇన్ అసోసియేటివ్ అరే. ఇండెక్స్ బై బైనరీ ఇంటీజరా, ఇండెక్స్ బై varchar 2 అన్నది మనం చెప్తాం తర్వాత. సో ఇది అసోసియేటివ్ అరే సింటాక్స్. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్, ఏ టేబుల్ మనం కాపీ చేయాలనుకుంటున్నాం డేటాని, సో అది, లేదా కర్సరా. ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ అంటే ఇండెక్సింగ్ ఏమో నంబర్స్ అని, లేదా varchar 2 అంటే క్యారెక్టర్స్ అని. ఇంతకుముందు చూసినావు కదా మహారాష్ట్ర, అట్లా varchar 2 అని. సో టైప్ అంటే ఏం చెప్పినాం ఇంతకుముందు, అదొక డేటా టైప్ మాత్రమే. డేటా టైప్ అంటే varchar 2 ఆ టైప్, ఇది కూడా varchar 2. డైరెక్ట్గా మనం varchar 2 వాడము కదా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని సో ఆ వేరియబుల్ వాడతాం. సో ఇది కూడా సేమే, ఇదొక డేటా టైప్. ఈ డేటా టైప్ ఏం చేస్తా, ఎంత మెమరీ ఉంటుందంటే దీనికి ఎన్ని రికార్డ్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ, బట్ కాలమ్స్ ఇక్కడ స్ట్రక్చర్ చెప్పిన కాలమ్స్ స్టోర్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం, నార్మల్ ఎనీ వేరియబుల్ నేమ్ స్పేస్ డేటా టైప్. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నంబర్ చేసినాం, ఇక్కడ v_ డేటా టైప్ ఉన్నామా, ఇంతకుముందు టైప్ పెట్టింటే v_ emp స్పేస్ ఆ టైప్. సో అలా చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్ టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ emp పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. v_ అనేది వేరియబుల్, ఆఫ్ విచ్ డేటా టైప్ అంటే emp టేబుల్ టైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సో నేను ఓపెన్ చేసుకున్నాను. ఇవన్నీ తర్వాత తీసి ఫెచ్ కదా, ఇది ఫెచ్ నేను తీసేస్తా. ఓపెన్ కర్సర్, క్లోజ్ కర్సర్. సో మధ్యలో ఏం చేయాలి, నేను కలెక్షన్స్ యూజ్ చేయాలి. నాకు ఈ వేరియబుల్ నాకు ఇప్పుడు అవసరం లేదు, ఈ వేరియబుల్ కెపాసిటీ అంతా సింగిల్ రో, నాకు అది అవసరం లేదు. నేను ఇప్పుడు కలెక్షన్స్ వాడతా. కలెక్షన్స్ ఏం కలెక్షన్స్, ఏది కనెక్షన్. నేను ఫస్ట్ ఇండెక్స్ బై టేబుల్ సింటాక్స్ ఏంది, టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ డిక్లరేషన్ సెక్షన్. టైప్ నేమ్ emp_ టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్, అంతేనా సింటాక్స్. ఈజ్ టేబుల్ ఆఫ్. ఏ టేబుల్ నాకు emp టేబుల్ పెట్టినాను అనుకో, కాపీ చేయాలంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు కాపీ, emp టేబుల్కి ఏమో 8 కాలమ్స్ ఉన్నాయి, నేను ఫెచ్ చేసేదేమో emp కర్సర్ని. emp కర్సర్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ మిస్ మ్యాచ్, సో ఎర్రర్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. ఏం చేయాలా, emp_c పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ బైనరీ ఇంటీజర్ అన్నా ఇంటీజర్ నంబర్ అన్నా. సో ఇక్కడ అంతే నార్మల్గా మనం ఇక్కడ అసోసియేటివ్ వరకు ఇలా ఎక్కువ వాడుతుంటాం. సో ఇక్కడ కావాలంటే varchar 2 పెట్టినామంటే ఏమవుతుంది, మనం ఐడెంటిఫై చేయడం. అంటే ఓన్లీ ఇలాంటి డేటా ఉంటేనే మనకు ఈజీగా ఉంటుంది ఎక్కడైనా. సో ఇలాంటప్పుడు మనం వాడుకోవచ్చు మాన్యువల్గా, బట్ కర్సర్కి అప్పుడు మ్యాక్సిమం ఇలానే వాడతాం, ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. సో ఇప్పుడు మన దగ్గర టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ కలెక్షన్ ఉంది, కలెక్షన్ డేటా టైప్ ఉంది, అంటే varchar 2 ఉంది, నంబర్ ఉంది. సో నంబర్ మనం వేరియబుల్ ఎలా వాడతాం, v_ నంబర్ డేటా టైప్ కదా,
నంబర్ డేటా టైప్ ఉంటే నంబర్. సో నాకు ఏ డేటా టైప్ ఇది ఈఎంపీ టేబుల్ టైప్ డేటా టైప్. సో ఇక్కడ v_emp అనే టేబుల్ నేమ్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా కొంచెం అన్నా. సో కాబట్టి ఇది డిక్లేర్ పెట్టుకుందాం. ఏదైనా ఒకటి డిక్లేర్ అయితే వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రొసీజర్ అంటే స్టోర్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అంతే డిఫరెన్స్. ఇంకా ఇప్పుడు ఈ వేరియబుల్ ఎంత కెపాసిటీ ఉంటుందంటే సెలెక్ట్ తీసి ఈ మొత్తం డేటా స్టోర్ చేసుకున్నంత కెపాసిటీ ఉంటుంది. PLSQL టైప్. ఓకే, ఓపెన్ చేసుకున్నాను. ఫెచ్ని నేను లూప్లో పెట్టాల్సిన పని లేదు, లూప్ని పెట్టాల్సిన పని. ఫెచ్ emp_c బల్క్ కలెక్ట్ ఇంటూ ఎక్కడ v_emp అయిపోయింది. నేను ఏమైంది స్టార్ట్ అయింది ఎండ్ అయింది. ఏం జరిగింది ఇక్కడ ఫెచ్ చేసుకొని ఇందులో ఉంది. ఇప్పుడు 14 రికార్డ్స్ ఫెచ్ చేసుకొని అక్కడ పెట్టుకునేది. సింగిల్ ఫెచ్లో 14 రికార్డ్స్ పెట్టుకొని అక్కడ ఉంది. ఇక్కడ దాకా అర్థమైందా? నాదే డేటా అందులో ఉంది అంతే. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని పెట్టేసినాం. SQL నుంచి డేటా తీసుకొని వచ్చి PLSQL పెట్టేసుకున్నాను. ఎక్కడుంది ఇప్పుడు v_empలో ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉంది, నా హోమ్లో ఉంది డేటా, నా ఎన్విరాన్మెంట్లో ఉంది డేటా. ఇప్పుడు దీన్ని చూసుకోవాలా డేటా, దీంట్లోనే డేటా చూడాలన్నా సరే మళ్ళీ లూపే. కానీ ఈ లూప్ ఎక్కడంటే మన ఇంట్లో మనం లెక్క వేసుకున్నట్టు అంతే. ఫెచ్చింగ్కి ఎక్కువ టైం పడుతుంది, ఇల్లు రావడానికి టైం పడుతుంది. సో మన దగ్గర చూసేదానికి కాదు డేటా పట్టేది, మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎప్పుడన్నా చూసుకోవచ్చు. బట్ ఎప్పుడు టైం ఎక్కువ పడుతుంది అంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్కి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తీసుకురావడం, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేది. సో మనం చూడాలంటే మళ్ళీ ఇక ఈ కర్సర్తో పనిలే, క్లోజ్ చేసుకోవచ్చు. కర్సర్ క్లోజింగ్ దాంతో పనే లేదు మనకు. డేటా మొత్తం కాపీ ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేయాలా, ఫర్ IN ఏదో రాయాలి. ఇంకా కలెక్షన్లో ఎలా ఓపెన్ చేయాలా, ఎలా రికార్డ్స్ని చూసుకోవాలా, దానికోసం మనకు కర్సర్ కోసం మనం అట్రిబ్యూట్స్ ఉన్నట్టు కలెక్షన్స్ కోసం మెథడ్స్ ఉంటాయి. కర్సర్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, %ఈజ్ ఓపెన్, %ఫౌండ్, %నాట్ ఫౌండ్, %రో కౌంట్. సిమిలర్గా కలెక్షన్ హ్యాండిల్ చేయాలి, కంట్రోల్ చేయాలనుకుంటే మన కలెక్షన్ మెథడ్స్ ఉంటాయి. సో డేటా మొత్తం ఇక్కడ కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి అందులో ఏ రికార్డ్స్ ఉన్నాయో నేను చూడాలి. సో ఒక రికార్డ్ అయితే డైరెక్ట్ v_emp డాట్ అని పెట్టేసేవాడిని. సో ఇప్పుడు కూడా చేయొచ్చు ఆ పని. ఎలా చేయొచ్చు అంటే dbms అండర్స్కోర్ put_line ఎలా ప్రింట్ చేయొచ్చు, v_1.emp నంబర్, v_emp దాంట్లో ఉన్న ఫస్ట్ రికార్డ్లో ఉన్న ఈ నేమ్ స్పేసెస్ కోసం అది v_emp ఆఫ్ 1.salary శాలరీ నేను లేదు ఇక్కడ. ఆ కర్సర్లో 2 కాలమ్సే ఉన్నాయి, నేను 3వది పెట్టినా, అందుకు అది ఐడెంటిఫై చేయలేదు. సో అట్లా. సో v_emp1.emp నంబర్ ఏంది కింగ్. సో మళ్ళీ నేను 2 పెట్టినాను అనుకో, ఇక్కడ 2, ఇది 3, ఇది 3, ఇది 4, ఇది 4, ఇది 5, ఇది కూడా 5. ఇలా పెట్టుకున్నాను. ఓకే, బాగానే ఉందా అదే? ఇది అర్థమైందా? కలెక్షన్లో ఎలా ఫెచ్ చేసుకోవాలా, ఎలా రీడ్ చేయాలన్నది. ఇప్పుడు 1 2 3 4 ఇది మనం మాన్యువల్గా ఇవ్వకూడదు. ఎప్పుడు
ఎన్ని ఇస్తావు మనం ఈ టేబుల్ ఈ కర్సర్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్నిసార్లు అది ఇటరేట్ అవ్వాలి. బట్ ఇటరేట్ అవ్వాలి అంటే మనం ప్రతిసారి నన్ను కౌంట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ పెట్టాల్సిన పనులు. ఎలాగా గ్రూప్ కౌంట్ అనేది ఒక వేరియబుల్లో పెట్టుకొని కర్సర్లో అవంతా అవసరం లేదు. సో దానికి కలెక్షన్ మెథడ్స్ ఉన్నాయి. కలెక్షన్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఎలా గ్రూప్లో ఎగ్జిక్యూట్ చేయాలా, ఎలా ఓపెన్ చేయాలా అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ దాకా అర్థమైందా? అసోసియేటివ్ అరే అంటే ఏంది? అసోసియేటివ్ అరే సో దాని వేరియబుల్. బల్క్ కలెక్ట్ అంటే ఏంది? సో తర్వాత ఎలా రీడ్ చేయాలి? సాయి, కృష్ణ, ప్రశాంత్, రెహనా, స్వాతి. హలో హలో అర్థమైంది సాయి. ఇప్పుడు మనము హలో అడుగు. ఇప్పుడు మనము వి_EMP మనము ఇండెక్సింగ్ కాబట్టి బైనరీ కాబట్టి నెంబర్లు ఇస్తున్నాము. ఒకవేళ వేర్క్యార్ అనేది యూజ్ చేస్తే అప్పుడు వేర్క్యార్ నంబర్ ఏ అంటే ఇంతకుముందు ఏపీ అన్నానా అండర్స్కోర్ అది కూడా చూపిస్తారు. అండర్స్కోర్ ఏపీ అని ఇవ్వాలి. సో ఇలా ఇచ్చి మనకు ఆ రోలో మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఇలా పెడతాము. సింగిల్ కాలం ఉంటే కాలం నేమ్ కూడా అవసరం లేదు, ఇవ్వకూడదు. ఒకటే కాలం అనుకో, ఇక్కడ టేబుల్ ఆఫ్ వేర్క్యార్ 2 అన్నాం అనుకో, టేబుల్ ఆఫ్ వేర్క్యార్ 2 అని పెట్టుకోవచ్చు. వేర్క్యార్ 2 అంటే ఏందని ఒక కాలం అనే కదా. ఆ పర్సంటేజ్ రో టైప్ అన్నాం కాబట్టి ఆ రో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నీ 10 అన్నాం అనుకో. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది? ఎన్ని కాలమ్స్ ఉంటాయని దీనికని అంటే ఒక కాలమే అని. ఓకేనా? ఇలాంటప్పుడు నేమ్ ఏమి ఉండదు. సో ఇలా పెట్టేస్తాం. అర్థమైంది? అప్పుడు ఇక్కడ ఇండెక్స్ బై వేర్క్యార్ 2 ఆఫ్ 5 or 10. అర్థమైందా? ఓకే. ఇండెక్స్ బై అంటే ఏంది? ఏపీ. సో ఇక్కడ ఇక్కడ ఇందులో మనం కాపీ చేసి ఉండాలి ఏదో ఒకటి. సో ఇక్కడ ఓన్లీ ఈ నేమ్స్ అయితే కాపీ చేసుకోమంటే రీడ్ చేసుకోవచ్చు. సో సో ఇది ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలా? కలెక్షన్ మెథడ్స్. ఇచ్చేది అని అనుకుంటు. సో ఇప్పుడు మనం రీడ్ చేయాలంటే ఏం చేయాలా? మన డేటా మొత్తం PLSQL టేబుల్లో కాపీ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు డేటాని, దాంట్లో ఉన్న డేటాని కంట్రోల్ చేయడానికి మనకు కలెక్షన్ మెథడ్స్ ఉన్నాయి. కలెక్షన్ మెథడ్స్ ఇవి ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ కాదు, మ్యాక్సిమం ఇవే మనం వాడేది. సో చూద్దాం. కలెక్షన్ మెథడ్స్ ఏమున్నాయి? కౌంట్ అంటే ఏంది? సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రికార్డ్స్ అన్నా ఎలిమెంట్స్ అన్నా ఒకటే. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని పెంచి చూసుకోవాలనుకుంటే కౌంట్ చూద్దాం. సో నేను తీసేస్తాను, తర్వాత చూద్దాం. ఇది ఒక రికార్డ్ పెట్టి ఇదన్నీ డిలీట్ చేసేస్తా. అది కూడా కామెంట్లో పెడతా. హైఫన్ అంటే సింగిల్ లైన్ కామెంట్. సో DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. కౌంట్ ఎలా చూడాలో అంటే ఇక్కడ ఉంది కింద. కలెక్షన్ వేరియబుల్ నేమ్ డాట్ కౌంట్. కలెక్షన్ వేరియబుల్ నేమ్ డాట్ కౌంట్ ఎలాగా అంటే కలెక్షన్ వేరియబుల్ నేమ్ ఏంది మనకి ఇక్కడ? v_emp డాట్ కౌంట్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 15. సో ఇప్పుడు నాకు కౌంట్ అంటే అర్థమైంది కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంతకుముందు చూసినాం కదా ఇక్కడ 1 2 3 4 5. దాన్ని ఆటోమేటిక్గా నేను ఇటరేట్ చేయించినాను అనుకుందాం. అవుతా ఉందా? ఫర్ లూప్లో పెట్టుకుందాం. ఫర్ I in అప్పుడే గంట అయిపోయింది. అప్పుడే నేను స్టాప్ చేసి గంట అయిపోయింది.
ఓకే, స్క్రీన్ కనపడుతుందా? ఓకే, సో కౌంట్ నాకు తెలుసు, కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్ ఫర్ I in 1 to 15 కదా, 15 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 15. ఈ 15 ప్లేస్లో లూప్ ఈ స్టేట్మెంట్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎండ్ లూప్. సో ఈ 15 ప్లేస్లో డైరెక్ట్గా v_emp డాట్ కౌంట్ అంటే ఏమవుతుంది, 1 నుంచి 15 ఇటరేషన్స్ అవుతాయి. సో ఇప్పుడు డైనమిక్గా ఆ కర్సర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో పవర్ పోయిందా, ఇంక రాదు పవర్ ఈరోజు మధ్యాహ్నం వరకు రాదు. సాటర్డే ఇది ఒక తలనొప్పి. సాటర్డేస్ సండేస్. ఓకే, సో ఫర్ I in 1 to కౌంట్. సో ఈ మనం ఎన్ని రికార్డ్ ఫెచ్ అయి ఉంటాయో అన్ని కౌంట్ అది. సో మనం ఏం డైనమిక్గా అంటే హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు, కౌంట్ ఇటరేట్ చేసినాం. సో ఇప్పుడు dbms_output_line. సో ఇక్కడ 1 అంటే ఫస్ట్ రికార్డ్ అని, 2 అంటే సెకండ్ రికార్డ్ అని, 3 అంటే థర్డ్ రికార్డ్ అని. సో అక్కడ 1 2 3 4 ఇచ్చేది ఏది, అక్కడ ఇండెక్సింగ్ I డాట్ ఇండెక్సింగ్ I డాట్. సో అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో కౌంట్ యూజ్ చేస్తే మనం లూప్ పెట్టి మొత్తం ప్రింట్ చేసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలా, డాట్ కౌంట్. సో ఈ విధంగా ఫర్ I in 1 to కౌంట్ ఇటరేషన్. సో మనం ఎలా రీడ్ చేయాలో ఇది నేర్చుకోవాలి. కలెక్షన్ వేరియబుల్ ఆఫ్ 1 అంటే 1 2 2 3 4 5 అట్లా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే అన్ని. సో I ఇస్తుంది ఇటరేషన్ కోసం అది. ఓకే, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఆర్ ఫస్ట్ ఇండెక్సింగ్ వేరియబుల్. ఫస్ట్ అంటే ఫస్ట్ ఇండెక్సింగ్, లాస్ట్ అంటే లాస్ట్ ఇండెక్సింగ్. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అన్నావు కదా, ఇందులో ఫస్ట్ ఇండెక్సింగ్ ఏది, 1. లాస్ట్ ఇండెక్సింగ్ ఏది, 50. ఫస్ట్ ఇండెక్సింగ్ లాస్ట్ 1 to 5. సో ఎలా వాడాలంటే కలెక్షన్ నేమ్ డాట్ ఫస్ట్, కలెక్షన్ నేమ్ డాట్ లాస్ట్. సో ఈ లూప్ కోసం 1 స్టార్ట్ చేస్తేనేమో 15 అని పెడతాం. అదే మనం ఇంకో రకంగా రాసుకోవచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫర్ I in 1 అంటే ఇంకొక కౌంట్ రాయాలి, 1 నుంచి కౌంట్. లేదు v_emp డాట్ ఫస్ట్ ఎలిమెంట్ టు v_ డాట్ లాస్ట్ ఎలిమెంట్, 1 నుంచి లాస్ట్ వరకు. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు వెళ్ళి అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వు లాస్ట్ వరకు 1 by 1 ఇటరేట్ అవుతా వెళ్తాం. సో అది ఫస్ట్ టు లాస్ట్. ఫస్ట్ అంటే ఫస్ట్ ఇండెక్సింగ్ వాల్యూ 1, లాస్ట్ అంటే లాస్ట్ ఇండెక్సింగ్ వాల్యూ. ఇప్పుడు మనకు 15, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అన్ని లాస్ట్ 15. ఎక్స్టెండ్ అంటే ఏమంటే, సో నెస్టెడ్ అరేకి అసోసియేటివ్ ఇది నెస్టెడ్ టేబుల్కిను VRSకి సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇనిషియల్గా కాపీ చేయాలనేది ఉంటుంది. ఇనిషియల్గా 1500 ఒక 500 50 100 అనేసి చెప్పాలి. సో ఇనిషియల్గా పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్టెండ్ ఆఫ్ 10. ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు మనం చెప్పింది కాకుండా ఇంకొన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకో అనేది ఆ రెండింటికి ఉంటుంది. అసోసియేటివ్కి అవసరం లేదు అది. సో ఎక్స్టెండ్ అంటే ఏమంటే నేను లిమిటెడ్ చెప్పింటాను. సో నెస్టెడ్ టేబుల్ ఏమో అన్లిమిటెడ్ రికార్డ్సే, బట్ అన్లిమిటెడ్ అయినా సరే ఇనిషియల్గా మనం ఏదైనా మాన్యువల్ కాపీ చేయాలంటే 50 20 అని చెప్తాం స్టార్టింగ్లో. ఆ తర్వాత కావాలంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. సో ఆ ఎక్స్టెండ్ అంటే ఏమంటే ఉన్న రికార్డ్స్ మనం కాకుండా ఇంకొన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్స్టెండ్ ఆఫ్ 5, ఎక్స్టెండ్ ఆఫ్ 20, ఎక్స్టెండ్ ఆఫ్ 100. సో ఎంత నెంబర్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని అది
ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో అది సో నెక్స్ట్ అంటే ఏమంటే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ వాల్యూ అంటే నెక్స్ట్ ఇండెక్సింగ్ వాల్యూ. నేను ఫస్ట్ వాల్యూ అన్నాను, ఫస్ట్ అంటే ఏంటంటే 1 అని, అక్కడ నుంచి నెక్స్ట్ అన్నాను అనుకో 2, అక్కడ నుంచి నెక్స్ట్ అన్నాను అనుకో 3. అది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఫర్ లూప్ కాకుండా నార్మల్ లూప్స్లో నేను ఇటరేట్ చేయించాను అనుకో. సో నేను ఇంక్రిమెంట్ వాల్యూ యూజ్ చేయాలి కదా నార్మల్గా. ఎక్కడ నార్మల్ లూప్స్లో అయితే నేను ఇంక్రిమెంట్ వేరియబుల్ బదులు ఇక్కడ నెక్స్ట్ అనేది వాడాలి. నెక్స్ట్ అంటే ఏమంటే దానిలో నెక్స్ట్ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్. సో లిమిట్ అంటే ఇంతకుముందు చెప్పిన లిమిట్. ఎందుకు లిమిట్? నంబర్ ఆఫ్ రికార్డ్స్ని లిమిటెడ్గా ప్రాసెస్ చేయాలనుకుంటే లిమిటెడ్. సో ఎగ్జిస్ట్ అంటే మనకు అక్కడ ఏముంది? ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ ఎక్కడ చూసినాం? సో రికార్డు చెక్ చేసేదానికి రికార్డు. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అంటే ఏమంటే రికార్డు ఉంటే ట్రూ. ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే రికార్డు ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. కలెక్షన్ లోపల రికార్డ్స్ ఉంటే ట్రూ, లేదనుకో ఫాల్స్ అని. సో అది ఎగ్జిస్ట్. రికార్డ్ ఎగ్జిస్ట్ దెన్ కలెక్షన్ విల్ రిటర్న్ ట్రూ, ఎల్స్ ఫాల్స్. కలెక్షన్ లోపల రికార్డ్ ఉంటే ఎగ్జిస్ట్, లేదంటే అంటే ట్రూ, లేదంటే ఫాల్స్. డిలీట్ అంటే ఏమంటే ఆ కలెక్షన్లోని అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ కలెక్షన్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 15 రికార్డ్స్. కలెక్షన్ వేరియబుల్ డాట్ డిలీట్ అన్నాను అనుకో, స్టేట్మెంట్ ఇలా రాసినాను నేను, v_emp డాట్ డిలీట్ అంటే అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. 15 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. అందులో కాపీ అయిన రికార్డ్స్ టేబుల్లో కాదు, నేను కాపీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ PLSQL టేబుల్లో కాపీ చేసుకున్నాను. ఆ మొత్తం 15 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో అదే డిలీట్ ఆఫ్ n అన్నాను అనుకో, n అంటే ఏంటంటే పర్టికులర్ రో. డిలీట్ ఆఫ్ 5 అన్నాను అనుకో, 5th రికార్డు డిలీట్ అయిపోతుంది. ఓకే, డిలీట్ ఆఫ్ 5 అంటే ఏమవుతుంది? 7788 అనేది డిలీట్ అయిపోతుంది. 6 అంటే ఇది డిలీట్ అయిపోతుంది. 8 అంటే ఇది. ఒక పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేయాలంటే 1 అంటే 5. డిలీట్ ఆఫ్ 5 ఒక పారామీటర్. డిలీట్ ఆఫ్ n,m అంటే ఏమంటే లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్. n అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డిలీట్ చేయాలి. డిలీట్ ఆఫ్ 4 to 6 అన్నాను అనుకో, డిలీట్ ఆఫ్ 4,6 అంటే 4th రికార్డ్ నుంచి 6th రికార్డ్ వరకు అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి. 4,10 అన్నాను అనుకో, 4 నుంచి 10 వరకు అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి. మధ్యలో రికార్డ్స్ రేంజెస్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ ఆఫ్ n,m. డిలీట్ ఆఫ్ n అంటే పర్టికులర్ రికార్డ్ మాత్రమే డిలీట్ అవుతుంది. డిలీట్ ఆఫ్ n,m అన్నానంటే ఇది బ్యాటరీ మధ్యలో సడన్గా అయిపోతుంది. 74 10 minutes వస్తుంది, 10-15 minutes. నీకు కనపడదు, దగ్గర వచ్చేసేయండి ఎవరన్నా. ఓకే, సో ఈ విధంగా ఉన్న కలెక్షన్ మెథడ్స్ ఉన్నాయి. సో టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ varchar 2 of 10 అంటే ఏంటంటే ఇది టేబులే బట్ కన్సిస్టింగ్ ఓన్లీ 1 కాలం, ఒక కాలమే అనమాట. varchar 2 of 10 అన్నామంటే మొహమ్మద్ varchar 2 of 10 అంటే ఏంటంటే ఒక కాలం, సింగిల్ కాలం అని. సో ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. ఐడెంటిఫికేషన్ ఎలా అంటే నంబర్స్. సో ఈ విధంగా నేను ఎలా కాపీ చేయొచ్చు అంటే ఈ విధంగా సిటీ ఆఫ్ 1 దాంట్లోకి ఢిల్లీ. ఇందులో కాలం నేమ్స్ ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే ఇది varchar 2 సింగిల్ కాలం కాబట్టి కాలం నేమ్ ఏమి ఉండదు. సిటీ ఆఫ్ 1 అందులోకి నేను ఏం కాపీ చేసినాను? ఢిల్లీ. సిటీ ఆఫ్ 2లోకి ఏం కాపీ చేసినాను నేను? బెంగళూరు. సిటీ ఆఫ్ 3లోకి చెన్నై. సో సిటీ ఆఫ్ 4 తిరుపతి. సో కౌంట్ ఎలా కౌంట్ చేసుకున్నాను? ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాను, v_లో నేను సిటీ డాట్ కౌంట్. సో ఇది మనం డైరెక్ట్ ప్రింట్ చేసేస్తే డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. లేదు వేరియబుల్లో కాపీ చేయాలనుకో ఈ విధంగా కాపీ చేసుకోవాలి. v_count : == కౌంట్. సో ఇందులో డిస్ప్లే చేసుకున్నాను. సో
సో CTF4 అంటే ఏం డిస్ప్లే అవుతుంది ఇప్పుడు? 4th ఏం పెట్టినాం మనం? తిరుపతి. 3లో ఏది పెట్టినామో అది. 3లో ఏముంది? 2లో బెంగళూరు, 1లో ఢిల్లీ. సో ఈ విధంగా అది ప్రింట్ అవుతుంది. సో మనం ఏది ఇస్తే అది. ఓకే, 1 ఫస్ట్లో ఏముంది మనం ప్రింట్ చేసింది? 4లో ఏముంది? ఫస్ట్ తిరుపతి. 3లో ఏముంది? చెన్నై. సెకండ్ ప్రింట్ చేసింది. 2లో బెంగళూరు. సో ఈ విధంగా మనం ఇది కాకుండా ఇండెక్స్ బై varchar2 ఆఫ్ సైజ్ కూడా ఇవ్వాలి. ఓకే, 5 ఇచ్చినాం. అప్పుడు సిటీ ఆఫ్ ఏది? ఢిల్లీనే అనుకో. ఢిల్లీ. సిటీ ఆఫ్ కర్ణాటక అనుకో. కర్ణాటక పనిచేస్తుంది, ఇంత పని చేయదు. కేఏ ఎందుకు నేను సైజ్ ఇచ్చింది 5 ఇండెక్సింగ్కి. సో ఇక్కడ అప్ టు 5 మాత్రమే. కేఏ చాలా. చెన్నై, తమిళ్, కన్నడ. సిటీ ఆఫ్ కన్నడ ఏదో ఢిల్లీ. తమిళ్ ఏదైతే తెలుగు. అలాంటప్పుడు ఇది పూర్తి పెట్టుకుంటాను. అప్పుడు సిటీ ఆఫ్ హిందీ ఎందుకంటే ఇది కన్నడ, ఇది తమిళ్, హిందీ, తెలుగు. ఏమవుతుంది ఇప్పుడు? 4, 2, 3 కాదు. ఇప్పుడు ఇండెక్సింగ్ ఏమి కూడా సిటీ ఆఫ్ ఎలా రీడ్ చేయొచ్చు? సో ఈ విధంగా రీడ్ చేయొచ్చు. రీడ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా ఇలా రీడ్ చేస్తాం. దానిలో ఉన్న ఎలిమెంట్ ఏంది, దానిలో ఉన్న వాల్యూ ఏది అనుకుంటే ఇలాగా. తమిళ్, సాయి అర్థమైందా? సాయికి కదా డౌట్ వచ్చింది ముందు. సో ఈ విధంగా మనం varchar పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా రూట్ చేయొచ్చు. ఓకేనా? క్యారెక్టర్స్. సో ఈ ఇండెక్సింగ్ ఉంది కదా, మనం ఇస్తున్నామంటే అది అసోసియేటివ్ అరే. ఓకేనా? మనం ఇస్తున్నామంటే అది అసోసియేటివ్ అరేనే. సో అది ఇవ్వకుంటే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అది ఇండెక్సింగ్ నంబరే. ఇక్కడ ఇండెక్స్ బై ఉంది కదా varchar2 కాదు, అది బై డిఫాల్ట్ అది బైనరీ ఇంటీజర్ నంబరే. ఓకేనా? అది ఎవరు ఇస్తారంటే వరాకలి పెట్టేస్తుంది బై డిఫాల్ట్. దీంట్లో మాత్రం మనం ఇస్తాం. సో ఇది తిరుపతి. సో ఇందులో బిఫోర్ డిలీట్ ఎలా డిలీట్ చేసినా డిలీట్ ఆఫ్ 3 అంటే థర్డ్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన తర్వాత దాంట్లో ఎర్రర్స్ వస్తాయి. జస్ట్ నేను చెప్పిన కదా బిగిన్ ఎక్సెప్షన్ అక్కడే హ్యాండిల్ చేసుకోవాలా. సో బిగిన్ ఎక్సెప్షన్ లేదంటే వేరే కొన్ని మెథడ్స్ ఉంటాయి, మనం వాడుకోవాలి. అంతే. పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. 4 డిలీట్ అయిన తర్వాత సో ఫస్ట్ ఏం చేసినాం? బిఫోర్ డిలీట్ మొత్తం ప్రింట్ చేసుకున్నాం. 1 to 4 చేసుకున్నాం. తర్వాత సిటీ ఆఫ్ డిలీట్ 3 అయినాం. డిలీట్ 3 అన్నాక మళ్ళీ ప్రింట్ చేసుకున్నాం. జస్ట్ ప్రింటే విత్ ఎక్సెప్షన్గా డిలీట్ చేసుకున్నాం. సో 1, 2, 3, 4. 3లో ఏముంది? చెన్నై డిలీట్ అయిపోయింది ఎలిమెంట్. ఓకేనా? డిలీట్ డాట్ 3 అంటే నార్మల్గా 3 అంటే డిలీట్ ఒక 3,5 అంటే ఏమంటే 3 నుండి 5 వరకు అన్నీ డిలీట్ అయిపోవాలి. సో మొత్తం ఆల్ డిలీట్ చేయాలంటే డాట్ డిలీట్. సో ఇప్పుడు ఏపీ, కర్ణాటక, తమిళనాడు. సో ఇలా దీని క్యారెక్టర్స్. సో నార్మల్ లూప్లో పెట్టుకోవాలనుకుందాం. మనకు ఏం చేయాలా? సో ఇందులో ఒక వేరియబుల్లోకి ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్లో ఎలిమెంట్ని దాన్ని ఏం చేయాలి? ఒక వేరియబుల్లో కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏమంటే ఏపీ. ఫస్ట్ ఎలిమెంట్ ఏపీ. దాని తర్వాత ఏది నెక్స్ట్ మనం ఏదైతే చేసుకున్నామో అది కేఏ. సో ఆ విధంగా దాని నెక్స్ట్ ఏంది? టీఎన్. దాని నెక్స్ట్ ఏంది? ఇది. దాని నెక్స్ట్. సో డాట్ నెక్స్ట్ అనేది ప్రింట్ చేసుకోవాలి. సో ఈ వేరియబుల్ ఏం పెట్టాలా? ఫస్ట్ సబ్స్క్రిప్షన్ లేదా ఫస్ట్ ఇండెక్సింగ్ అంటారు దాన్ని. ఫస్ట్ ఇండెక్సింగ్ ఎలా వస్తుంది? ఒక వేరియబుల్ కలెక్షన్ డాట్ ఫస్ట్ ఒక వేరియబుల్లో కాపీ చేసుకున్నాము, చెక్ చేస్తాం. సో నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ నల్ ఉంటే బయట వెళ్ళిపో.
ఎగ్జిట్ వెన్ వి అండర్ స్కోర్ వేర్కర్ ఈస్ నల్ అయితే బయట వెళ్ళిపో. సో వి అండర్ తర్వాత లేకపోతే ఏం చేయాలా, ప్రింట్ చేయాలి. దానిలో ఉన్న ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, కలెక్షన్ ఆఫ్ వి అండర్ స్కోర్ వేర్. వి అండర్ స్కోర్ వేర్లో ఏముంటుంది, ఇండెక్సింగ్ వాల్యూ ఏపీ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఏపీ ఉంటుంది. సో ఆ వేరియబుల్ ప్రింట్ చేసిన తర్వాత దానిలో ఉన్న నెక్స్ట్ ఇండెక్సింగ్ ఏదో కాపీ చేస్తాం. సో ఫస్ట్ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏపీ ఫస్ట్ ఏముంటుంది, ఏపీ లోపలికి వెళ్ళింది, ఏపీ ఈజ్ నల్ల, ఏపీ ఈజ్ నల్. ఎగ్జిట్ వెన్ వి అండర్ స్కోర్ వేర్ ఈజ్ నల్, ఏపీ ఈజ్ నల్. సో ఇది ఫాల్స్. ఫాల్స్ అంటే ఏమని, లోపలే ఉండమని. సో నెక్స్ట్ ఏముంది, స్టేట్మెంట్ డిస్ప్లే, ఓకేనా, డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. కలెక్షన్లో ఉన్న ఏపీ, కలెక్షన్లో ఏపీ ఏముంది, అమరావతి అనేసి ఉంది, అది ప్రింట్ అవుతుంది, డిస్ప్లే అయ్యింది. సో డిస్ప్లే ఏపీ ఏముంది, అమరావతి, అమరావతి అని. వి అండర్ స్కోర్ వేర్లో ఏముంది, ఒక నిమిషం ఉంది, సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. కరెంట్ పోయినా కూడా సేవ్ అని ఉంటుంది. ఓకే ఓకే. సో వి అండర్ స్కోర్ వేర్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఏది, నెక్స్ట్ ఇండెక్సింగ్ ఏది, ఏపీ తర్వాత ఉన్నది ఏది, కేఏ. సో కేఏ మళ్ళీ పైకి వెళ్తుంది, కేఏ ఈజ్ నల్ అని చెక్ చేస్తుంది, ఓకేనా. కేఏ ఈజ్ నల్. సో నల్ ఉంటే బయట వెళ్ళిపోతుంది, నల్ లేదు కాబట్టి లోపల ఉంటుంది. ఇప్పుడు కేఏ, క్యాపిటల్ ఆఫ్ కేఏ ఏది, బెంగళూరు ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా ఇస్తే ఏమంటే దానిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమని, బెంగళూరు. సో ఆ విధంగా అన్ని రిటైర్డ్ అయినాక లాస్ట్లో ఎంహెచ్ తర్వాత, ఎంహెచ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంహెచ్ నాట్ నల్, ఎంహెచ్కి ఉన్నది అది ముంబై ప్రింట్ చేస్తుంది. ముంబై తర్వాత నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఏముంది, ఏం లేదు కాబట్టి నల్ పైకి వెళ్తుంది. వెన్ వేర్ వి వేర్ ఈజ్ నల్ అయితే ఏమవునా బయట వెళ్ళిపోతుంది, బయట ఏది ఉంటుందో అది ప్రింట్ ఎగ్జిక్యూట్ ఏం లేదు కాబట్టి. ఓకే. సో ఆ విధంగా చేయాలంటే అది. సో ఇక్కడ ఏపీ కేఏ అన్నీ అయిపోయినాయి. ఓకే, ఇది ఫస్ట్ ఓన్లీ ప్రింట్ చేయాలంటే చెన్నై, తమిళనాడు. సో ఇప్పుడు బ్యాక్యాట్ ఆఫ్ 10 సేమ్ ప్రోగ్రామ్. ఇది కూడా నెక్స్ట్ స్టార్టింగ్ అయిపోయింది. టైప్ ఎంప్లాయీ టైప్ మీన్స్ టేబుల్ ఆఫ్ ఈ కర్సర్, ఈఎంపీసీ పర్సంటేజ్ టోటల్ టైప్, ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. సో బైనరీ ఇంటీజర్తో చేసుకుంటాం. సో నార్మల్ కర్సర్లో అయితే డైరెక్ట్ ఇంకా ఫర్ లూప్ పెట్టుకొని రాసేసుకోవడమే. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేసుకున్నామో మనకు తెలియదు, ఫర్ లూప్ ఎలా రాయాలో ఏం రాయాలో తెలియదు. సో అయినా సరే ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేయొచ్చో, కర్సర్ కలెక్షన్ నేమ్ డాట్ ఫస్ట్ డాట్ ఈ నేమ్ కాలం నేమ్, కలెక్షన్ ఇండెక్సింగ్ వేరియబుల్ డాట్ కాలం నేమ్స్, ఇలా రీడ్ చేసుకుంటాం. బట్ ఈ 1 2 3 మనం కంటిన్యూస్గా రిపీట్ చేయించాలంటే ఏం చేయాలనో లూప్లో పెట్టుకుంటాం. సో ఇక్కడ ఇలా పెట్టుకున్నాం మాన్యువల్గా. అలా కాకుండా ఏం చేసుకున్నాం, ఫర్ ఐ ఇన్ 1 to 14, 1 to 14 బదులు మనం ఏం చేసినాము 1 to ఆ కలెక్షన్లో ఉన్న కౌంట్, కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్, రెండు సేమ్. ఈ 14 అనేది ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ. మనం హార్డ్ కోడ్ చేసినాం అనుకో, రేపు టేబుల్లో రికార్డ్స్ చేంజ్ అయితే తేడా వచ్చేస్తుంది. అది 14 అంటే ఉండిపోతుంది. 100 రికార్డ్స్ ఉన్నా సరే అది 14 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో కాబట్టి అలాంటి హార్డ్ కోడ్ వాల్యూస్ చేయకూడదు. సో కలెక్షన్ డాట్ కౌంట్. సో ఇప్పుడు కలెక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని కౌంట్స్ ఇటరేట్ అవుతుంది. లేదు ఈ 1 డాట్ కౌంట్ కాకపోతే ఏం చేయొచ్చు అంటే ఆ కలెక్షన్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఆ కలెక్షన్లో ఉన్న నెక్స్ట్ ఇండెక్స్ వరకు. సో v_emp డాట్ ఫస్ట్ టు v_emp డాట్ లాస్ట్. సో ఆటోమేటిక్గా ఇది ఇటరేట్ అవుతుంది. సో ఫస్ట్ పెడితేనేమో లాస్ట్ పెట్టాలా, 1 పెడితేనేమో కౌంట్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, 1 పెడితే కౌంట్, ఫస్ట్ పెడితే లాస్ట్ పెట్టాలి. సో దానికి ఎగ్జాంపుల్స్ ఉంది. నెక్స్ట్ ఇది అంతే. ఓకే, ఒక్కొక్క వాల్యూని నేను నల్ చేయాలంటే వాల్యూ నేను అప్డేట్ చేసుకోవచ్చు. టేబుల్లో ఉన్న నేను కాపీ చేసుకున్న వాల్యూస్ నేను అప్డేట్ చేసుకోవచ్చు. శాలరీని అప్డేట్ చేయాలన్న PLSQL టేబుల్లో కాపీ చేసుకున్నాక చేసుకోవచ్చు. సో ఏం చేసుకున్నాము, ఫెచ్ చేసుకున్నాము, కలెక్షన్ వేరియబుల్లో పెట్టేసుకున్నాను. సో బిఫోర్ డిలీట్ చేసినాను నేను. ఓకే,
సో నార్మల్గా మొత్తం అన్నీ ప్రింట్ చేసినాం ఒకసారి. ఓకేనా? ఆ తర్వాత ఏం చేసిన ఈ v_emp2 = null అన్నా. అంటే ఏముందండి దీని మీనింగ్, సెకండ్ రికార్డ్లో ఉన్న ప్రతి కాలం వాల్యూ నల్ అని. ఓకేనా? కాలం నేమ్ ఏమి ఇవ్వకపోతే నల్ అంటే ఏమన్నంటే, సో సెకండ్ రికార్డులో ప్రతి వాల్యూ నల్లే, సెకండ్ రికార్డులో అన్ని వాల్యూస్ నల్లే, సెకండ్లో ఆల్ కాలమ్స్ విల్ బి నల్. ఓకేనా? ఎలా ఇస్తే v_emp బ్రాకెట్లో 2 అని ఇచ్చినాం, దాని తర్వాత కాలం నేమ్ ఏమి ఇవ్వలేదు, అప్పుడు ఏమండి దాని మీనింగ్ అంటే ఆ రోలో ఉన్న ప్రతి కాలం వాల్యూ కూడా నల్ అయిపోయినట్టే. సో ఇక్కడ v_emp1.ename నల్ అన్నాం. సో ఇప్పుడు ఏమంటే ఫస్ట్ రోలో ఉన్న ఈనేమ్ మాత్రమే నల్, రిమైనింగ్ ఏం అప్డేట్ చేయాలి, ఏది ఉందో అంతే. సో ఏదైనా పర్టికులర్ కాలంలో మాత్రం నల్ చేయాలనుకున్నప్పుడు ఇలాగా. సో v_emp7.salary 50,000 అంటే ఏమో దాని మీనింగ్ 7th రోలో ఉన్న అంటే 7th ఇండెక్సింగ్లో ఉన్న శాలరీలోకి 50,000 వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. సో v_emp8.salary ఇక్కడ v_emp8.salary ప్లస్ 10,000. సో : ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇంతకుముందు శాలరీ 1,000 ఉంది అనుకుందాం, v_8లో శాలరీలో 1,000 ఉంది ఉంటే ఏం చేస్తుంది, ఇక్కడ 1,000 + 10,000 11,000, ఆ 11,000 8లో పెట్టి కాపీ చేస్తుంది, 8లో ఉన్న రికార్డులో శాలరీకి కాపీ చేస్తుంది. సో ఈ విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. PLSQL టేబుల్లో ఉన్న ఏ కాలం వాల్యూ అయినా సరే ఎలాగైనా సరే క్యాలిక్యులేట్ చేసుకొని రీప్లేస్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఎంటైర్ కాలం అన్ని కాలమ్స్ని ఒక రోలో ఉన్న అన్ని కాలమ్స్ నేను నల్ పెట్టాలా. నల్ అంటే నల్ రికార్డ్ ఉన్నట్టే, డిలీట్ అంటే రికార్డ్ డిలీట్ అయినట్టు. ఓకేనా? డిలీట్ అంటే ఏమంటే ఆ రికార్డ్ లేనట్టు, నల్ అంటే రికార్డ్ ఉంటుంది బట్ వాల్యూ నల్ అని. సో రెండు గుర్తుపెట్టుకోవాలి, రెండు ఒకటి కాదు. నల్ అంటే రికార్డ్ ఉంది బట్ అందులో వాల్యూ నల్, డిలీట్ అంటే ఆ రికార్డే లేదు అని. సో తర్వాత ఏం చేసినాం, సో 3rd రికార్డ్ టు 5th రికార్డ్ డిలీట్ చేసేసినాం. v_emp.delete of 3,5 అంటే 3, 4, 5ని డిలీట్ చేసినట్టు. అక్కడ 3,5 అంటే ఏమంటే 3 నుండి 5 వరకు, ఓన్లీ 3 అంటే ఓన్లీ 3 రికార్డ్, 3rd రికార్డ్ అని. సో ఇప్పుడు ఏం చేసినాం, సెకండ్ రికార్డ్ అన్ని కాలమ్స్ నల్ చేసినాం. సో ఈ నేమ్ 1లో అనేది మాత్రమే నల్ చేసినాం. శాలరీలో 7th శాలరీలో 50,000 చేసినాం. 8th శాలరీ ఎంత ఉందో దాంతో క్యాలిక్యులేట్ చేసి 10,000 చేసినాం. సో ఏ విధంగా కావాలన్నా సరే క్యాలిక్యులేషన్స్ అలా చేసుకోవచ్చు. డిలీట్. సో ఒక్కసారి డిలీట్ అయిన తర్వాత సో మనం ప్రింట్ చేసేటప్పుడు దాన్ని ఎక్సెప్షన్ ఎక్కడే పెట్టుకోవాలి. ఎక్సెప్షన్ నథింగ్ ఏమి ఉండదు. సో నల్ చూద్దాం ఇక్కడ. సో ఇవి మొత్తం డేటా, రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 15 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ రికార్డ్ మనం నల్ చేసినాం. ఫస్ట్ ఇక్కడ సెకండ్ రికార్డ్ ఏం చేసినాం, నల్ చేసినాం. రికార్డ్ అయితే ఉంది, సెకండ్ రికార్డ్ ఉంది బట్ వాల్యూస్ ఏం లేవు అందులో. సో నెక్స్ట్ 1 ఈ నేమ్ నల్ చేసినాం. ఎక్కడది ఫస్ట్లో ఈ నేమ్ లేదు ఇక్కడ కదా, ఈ నేమ్ లేదు. సో నల్ అయిపోయింది అది. సో నెక్స్ట్ 8లో 7లో శాలరీ 50,000, 7 శాలరీ 50,000 అయిందా, శాలరీ 16 అయింది. తర్వాత 8లో శాలరీ ఎంత శాలరీ ఉందో దానికి 10,000 కలుగుతుంది. 8లో ఎంత శాలరీ ఉంది, 1,600 ఏమో ఉన్నట్టు ఉంది. తర్వాత 10,000 యాడ్ చేసింది, 11,600 అయింది. సో ఈ విధంగా మనం మాడిఫై చేసుకున్నాం. సో తర్వాత డిలీట్ కూడా ఉంది కదా, 3rd రికార్డ్ టు 5th రికార్డ్. సో 3, 4, 5 లేదు ఇక్కడ, డైరెక్ట్ 1 to 6 ఉంది. సో డిలీట్ చేస్తే ఆ రికార్డే ఉండదు, నల్ చేస్తేనేమో రికార్డ్ ఉంటుంది బట్ అందులో నల్ వాల్యూ ఉంటుంది. సో ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవచ్చు. వాల్యూలో అన్ని కాలమ్స్ కావాలంటే మాడిఫై నల్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కాలం కావాలని నల్ చేసుకోవచ్చు. ఆ వాల్యూ ఏదైనా వాల్యూ మార్చుకోవచ్చు. అదే వాల్యూ నుంచి డేటా డిరైవ్ చేసుకొని కొత్త వాల్యూ అందులో కాపీ చేసుకోవచ్చు. సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా శాలరీ = ఏమవుతుంది, వీ కెన్ అప్డేట్ కాలం వాల్యూ ఆఫ్ ద కలెక్షన్. ఎలా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు. సో బిఫోర్ సెకండ్, సో అదే అంతా అంతే. ఓకేనా? ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇదొక్కటి ప్రాపర్గా నేర్చుకున్నామంటే రిమైనింగ్ 2 చాలా ఈజీ. ఇది ఒక్కటి నేర్చుకుంటే దాంతో 2 ఒకటే సిమిలరే. సో కలెక్షన్ మెథడ్స్, టైప్స్, ఏం కలెక్షన్ టైప్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది.
అసోసియేటివ్ అరే, నెస్టెడ్ టేబుల్, డిఫరెన్సెస్ అంటే నేను చెప్పినాను కదా పైన. సో అది ఒక ఆప్షన్ దానిలో ఉండాలి, దీనిలో ఒక ఆప్షన్ ఉండదు. సో డిలీట్ అన్ని రికార్డ్స్ ఏదన్నా కావాలని డిలీట్ చేయొచ్చు, దీన్ని చేయలేము. సో ఆ పైన మొత్తం చదివితే అవి ఓకేనా కలెక్షన్స్. సో కలెక్షన్ మెథడ్స్ ఏమున్నాయి, కలెక్షన్ మెథడ్స్ ఏమున్నాయి, కౌంట్, ఫస్ట్, లాస్ట్, డిలీట్, లిమిట్, ఎక్స్టెండ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ కంటెక్స్ట్ స్విచ్చింగ్? సో కంటెక్స్ట్ స్విచ్చింగ్, సో ఇక ఎందుకు వాడాలి కలెక్షన్స్, బల్క్ కలెక్టర్ అంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ రిడ్యూస్ చేసేదానికి. కంటెక్స్ట్ స్విచ్చింగ్ వల్ల ఎందుకు రిడ్యూస్, దాన్ని ఎందుకు రిడ్యూస్ చేయాలా, టైం అక్కడి నుంచి అక్కడికి టైం పడుతుంది కాబట్టి దాన్ని రిడ్యూస్ చేసుకున్నాం అనుకో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకేనా, సో అది ప్లాన్. సో టాస్క్ ఏమంటే డిస్ప్లే ఆల్ రికార్డ్స్ విత్ యాక్చువల్ వాల్యూ, దాని తర్వాత 10% హైక్ ఫర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20%, 20, 30 అయితే 30. సో బై యూజింగ్ అసోసియేటివ్ అరే, అసోసియేటివ్ అరేలో కాపీ చేసుకొని దీన్ని ప్రింట్ చేయాలి. ఈ విధంగా ఏ విధంగా దగ్గర ఫార్ములా ఐడియా చేసిన v__ డాట్ శాలరీ ఈక్వల్ టు 10 అయితే 10, 20 అయితే 20. సో నాట్ వీ కెనాట్ క్రియేట్ అస్ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఎలాగా క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ అనేది మనం యూజ్ చేయలేము. సో ఎక్కడ ఎందుకు యూజ్ చేయలేము అంటే అసోసియేటివ్ అరే మాత్రం చేయలేము, వాటిని మాత్రం చేయొచ్చు. ఏది నెస్టెడ్ టేబుల్, VRS రెండు చేయొచ్చు, బట్ అసోసియేటివ్ అరేలో ఆ ఫంక్షనాలిటీ లేదు. సో ఇప్పుడైతే ప్రొవైడ్ చేయలేము. సో వీ క్యాన్ యూజ్ ఆఫ్ PLSQL టేబుల్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ కంటెక్స్ట్. సో దాన్ని గ్లోబల్గా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలా, వీ కెన్ క్రియేట్ అండ్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ యాజ్ బిలో అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ అసోసియేటివ్ అరే విత్ ఇన్ ద స్కీమా. సో ఆ స్పెసిఫికేషన్ మనం పెట్టేసుకొని ఏదైనా ప్యాకేజ్, కామన్ ప్యాకేజ్ ఏదో పెట్టుకొని ఆ స్పెసిఫికేషన్ డిక్లేర్ చేసుకొని టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఇలా. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇంకా ఎంటైర్ ఎక్కడైనా సరే వేరే ప్యాకేజ్లో అయినా సరే నేను చేసుకోవచ్చు. సో డిక్లేర్ చేసుకున్నాను v_ename కామన్ డాట్ డైరెక్ట్గా వాడుకోండి. సో డైరెక్ట్ ఇంకా వేరియబుల్ డిక్లరేషన్ ఆఫ్ వేజ్ టైప్ అంటే కామన్ ప్యాకేజ్లో ఉన్న అసోసియేటివ్ అరే టేబుల్ టైప్. సో ఈ విధంగా డైరెక్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ నేమ్ డాట్ ఖచ్చితంగా వాడాలి, ఆ ప్యాకేజ్లో ఉంది అని తెలియాలంటే ఆ ప్యాకేజ్ నేమ్ డాట్ టైప్. సో ఇప్పుడు ఇంతకుముందు నేను ఇలా వాడినాను, ఇలా డిక్లేర్ చేసుకున్నాను. కర్సర్ EMPC ఈస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంది. సో దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ లేదు నా దగ్గర, సరే ఇది కర్సర్ కాదు, ఇది ఏం చేయొచ్చు, ఒక ఏదైనా ప్యాకేజ్ క్రియేటర్ రీప్లేస్ ప్యాకేజ్ కామన్ ప్యాకేజ్ ఎండ్ యాజ్ పెట్టాను, యాజ్ ఎండ్ కామన్ _ PKG పెట్టుకున్నాను. ఏమైంది, కంపైల్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ v_emp ఇక్కడ లేదు, ఇది emp_ టేబుల్ టైప్ నేను డిఫైన్ చేసినాను, ఇక్కడ లేదు. సో ఇక్కడ ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు, నేను ఈ కామన్ ప్యాకేజ్లో ఉంది, పెట్టి తీసుకోండి, చూసుకో కామన్ ప్యాకేజ్ డాట్ emp టేబుల్ టైప్. దీనివల్ల యూజ్ ఏముంది, గ్లోబల్గా వాడేసుకున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంకో ప్రొసీజర్లో కావాలనుకో డైరెక్ట్ దీన్ని వాడుకోవడమే. ప్రతి చార్ట్ నేను ఇది డిక్లేర్ చేయాల్సిన పని, డిఫైన్ చేయాల్సిన పని టైప్. ఓకేనా, ఎక్కడ కావాలంటే అక్కడ ఒక ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేసుకుంటే వేరే ఆబ్జెక్ట్లో డైరెక్ట్గా ఇంకా వాడుకోవచ్చు నేను ఆ ప్యాకేజ్లో ఉన్న EMP టేబుల్ టైప్. సో వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు దీన్ని అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్. ఆ ప్రొసీజర్ నేమ్ ఏంది, దాని పారామీటర్ ఉంది p__ నేమ్ కామన్ ప్యాకేజ్ డాట్ టేబుల్ టైప్. సో ఇక్కడ నేను వేరేది వాడినాను, ఇక్కడ ఒక కాలంలో ఉన్నది వాడుకున్నాను, ఇది కూడా వాడుకో కంపైల్. ఇందులో ఈ కామన్ ప్యాకేజ్లో 2 నెస్టెడ్ టేబుల్స్, 2 అసోసియేటివ్ అరేస్ ఉన్నాయి. ఒకటి EMP టేబుల్ టైప్ ఉంది, ఇంకొకటి నేమ్ _ టేబుల్ టైప్ TT నేమ్ టేబుల్ టైప్. ఇదే నేను కాపీ చేస్తాను, దీని ప్లేస్లో ఏదన్నా సరే ఏది కావాలో అందులో ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టుకుంటాం. ఈ విధంగా వేరియబుల్లో
డిక్లేర్ చేసుకుంటాం కామన్ ప్యాకేజ్ ప్రొసీజర్లో కాల్ చేయాలంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ బి ఒక పారామీటర్ నేమ్ ఇన్ ఏ డేటా టైప్ అంటే అది అసోసియేటివ్ అరే డేటా టైప్. అసోసియేటివ్ అరే ఎక్కడ డిక్లేర్ చేసుకున్నాం మనం, ప్యాకేజ్ లోపల ఉంది ప్యాకేజ్ డేటా టైప్. సో varchar2 బదులు ఈసారి డైరెక్ట్గా కలెక్షన్ వేరియబుల్ కలెక్షన్ డేటా టైప్ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలా, ఓపెన్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ మనం నేమ్స్ పంపించుంటాము, నేమ్స్ డాట్ కౌంట్. ఇప్పుడు ఆల్రెడీ ఈ డేటా ఇక్కడ పంపించుంటాం పాస్ చేసేటప్పుడు నేమ్ డాట్ కౌంట్. సో అన్నోన్ డేటా మొత్తం ప్రింట్ చేస్తున్నాం, క్లోజ్. సో ఇది ఇంపార్టెంట్ పారామీటర్గా మనం varchar2 నంబర్ ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. ఈ టైప్ అంటే ఏమంటే నెక్స్ట్ టైం నేమ్స్ పి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను మల్టిపుల్ రోస్ పంపిస్తాను. ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మల్టిపుల్ రోస్ నేను పంపిస్తాను, దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చూసుకో. మనకి ఏ అవసరం ఇక నేను ప్రస్తుతానికి నేను ప్రింట్ చేసి చూపిస్తున్నాను అంతే. అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ పి అండర్స్కోర్ నేమ్ ఆఫ్ ఐ. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా చేయాలో ఈ విధంగా ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాను ఆఫ్ సేమ్ డేటా టైప్. ఆఫ్ సేమ్ డేటా టైప్ అది ఆ ప్యాకేజ్లో ఉన్న నేమ్ టేబుల్ డేటా టైప్. ఓకే, అందులో ఏం పెడుతున్నా 1లో ఇది పెట్టినా. కాల్ చేసేటప్పుడు నేమ్స్ పి పైన ప్రొసీజర్ కాల్ చేసిన విత్ ఆల్ నేమ్స్. ఈ బి అండర్స్కోర్ నేమ్లో ఏముంటాయి ఇప్పుడు ఈ 4 నేమ్స్ ఉంటాయి. బి అండర్స్కోర్ నేమ్లో 4 నేమ్స్. కాల్ చేస్తున్నా నేమ్స్ పి విత్ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఏం చేసినాను 4 నేమ్స్ పెట్టాను, ఇందులో 4 2 3 4 స్టేట్మెంట్ ఇగ్నోర్డ్. రాంగ్ నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఫర్ నేమ్ పి. నేను దాన్ని మార్చేస్తుంటాను, నేను దీన్ని కంపల్ చేయలేను. నేమ్స్ పి వేరియబుల్ పెట్టేసుకున్నాను. సో స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ పి. ఎక్కడి నుంచి వచ్చింది అది నేమ్స్ పిలో స్టార్ట్ అయింది. స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ పి బ్లాక్. తర్వాత ఏమైంది ఆ పారామీటర్లో ఈ పారామీటర్లో ఉన్న అన్ని వాల్యూస్ రీడ్ చేసింది. పారామీటర్ నేమ్ డాట్ ఐ. ఎందుకు ఐ అంటే అందులో మల్టిపుల్ కాలమ్స్ ఏం లేవు, ఓన్లీ డేటా టైప్ varchar2 మాత్రమే ఉంది. అందులో ఏ కాలం నేమ్ లేదు కాబట్టి డైరెక్ట్గానే. కాలమ్స్ ఉంటే కాలం నేమ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను.